నిమిషాలు లేచి నిలబడదాం. దేవుడిచ్చిన ఈ శ్రేష్టమైన ఈ వెలకట్టలేని సమయంలో దేవుని మందిరాలలోనికి దేవుని ఆరాధించడానికి, ఆయన నామాన్ని కనపరచడానికి, ఆయన పాద సన్నిధికి వచ్చిన మనందరూ కూడా 10 నిమిషాలు దేవుని మీద మన మనసును కేంద్రీకరించి హృదయపూర్వకంగా రాత్రికాల సమయంలో 10 నిమిషాలు దేవుని నామాన్ని మనం ఆరాధిద్దాం. ఆరాధనకు యోగ్యుడు యేసుక్రీస్తు మాత్రమే, ఆరాధనకు అర్హుడు యేసయ్య మాత్రమే. ఆయన మన కొరకు చేసిన ఆ గొప్ప కార్యాలను జ్ఞాపకం చేసుకుంటూ, ఆ శిలువ త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, ఆయన మన కొరకు అనుభవించిన భయంకరమైన శ్రమలను జ్ఞాపకం చేసుకుంటూ 1 నిమిషం కృతజ్ఞత కలిగిన వారిని, రక్షణానందాన్ని అనుక్షణం అనుభవిస్తున్న మనము ఏ విధంగా రక్షణ మనం పొందుతున్నామో అన్న దాని మీద ఒక్కసారి మనం దృష్టిని పెట్టి యేసయ్య నామాన్ని రాత్రికాల సమయంలో మనం సన్నిధిద్దాం. యేసయ్యా మీకు స్తోత్ర 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 స్తోత్ర. అయ్యా మా కొరకు ఈ భూమి మీదకి దిగి వచ్చిన యేసయ్యా మీకే స్తోత్ర 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 స్తోత్ర. కల్వరి శిలువలో మా కొరకు శిలువ ప్రాణం మీద వేలాడిన యేసయ్యా అయ్యా మీకే స్తోత్ర 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 స్తోత్ర. మా కొరకు మరణించి మరణమును గెలిచి 3వ దినమున పునరుత్థానుడై లేచిన యేసయ్యా మీకే స్తోత్ర 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 స్తోత్ర. మరణములను కొనిపోటుకై మహిమ మేఘమెక్కి రానియున్న మా యేసయ్యా మీకే స్తోత్ర 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 స్తోత్ర. అయ్యా మీ రక్షణ ద్వారా మీరు పంపించిన విజయమును బట్టయ్యా మీకే స్తోత్ర 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 స్తోత్ర. అపవాది తలచిన కుట్రకి అపవాది కోరలను పీకివేసి అయ్యా నీ బిడ్డలైన మాకు విరిచిన కృపను చేసయ్యా మీకే స్తోత్ర 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 స్తోత్ర. గొర్రెలైన దేవా నీకు స్తోత్ర స్తోత్ర స్తోత్ర. యేసయ్యా మీకే స్తోత్ర 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 స్తోత్ర. హల్లెలూయా 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 హల్లెలూయా. క్రీస్తులో జీవించు నాకు ఎల్లప్పుడూ జయముండును. క్రీస్తులో జీవించు నాకు ఎల్లప్పుడూ జయముండును. జయముంది 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 నాకు జయముంది 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 నాకు జయముంది జయముంది జయముంది. క్రీస్తులో జీవించు నాకు ఎల్లప్పుడూ జయముండును. క్రీస్తులో జీవించు నాకు ఎల్లప్పుడూ జయముండును. Thank you.
దేవుడు ఇచ్చిన విజయమును బట్టి, ఆయన మనకు అనుగ్రహించిన కృపాంతరను బట్టి కూడా దేవాదేవుడు ఒకసారి రెండు హస్తాలు కూడా నేను వైపుచాలి. ఒక్క చిన్న మాట వేసుకుంటూ చెప్పాను. రాత్రి కాల సమయంలో ఒక్క మాట వేసుకుంటూ చెప్పాను. ఎటువంటి శ్రమలొచ్చినా నేను దిగులు పడను ఇలలో, ఎటువంటి శ్రమలొచ్చినా నేను దిగులు పడను ఇలలో, ఎవరేమి చెప్పినారు, ఎవరేమి చెప్పినారు, నేను సోలిపోయేప్పుడు, నేను సోలిపోయేప్పుడు, జయముంది 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 నాకు, జయముంది జయముంది జయముంది, జయముంది 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 నాకు, జయముంది జయముంది జయముంది. ఇది ఒక గెలిచి లేచిన యేసయ్య. ఇది నన్ను ఏ విషయంలో కూడా మనము ఓడిపోనివ్వకుండా ఆయన మన పక్షమని నిలవబడుతూ మన పక్షాన ఆయన అనుగ్రహిస్తూ ఉన్నతమైన కృపను జ్ఞాపకం చేసుకుంటూ రాత్రి ఆయనను స్తుతించడానికి, ఆయన ఆరాధించడానికి వచ్చిన మనం ఒక్క చిన్న ప్రార్థన రాత్రి మనం చేసుకుంటాం. యేసయ్యా, నేను స్తుతించడానికి నాకు అవకాశం ఇచ్చావు అయ్యా, నేను జీవమైన నిన్ను ఆరాధించడానికి నన్ను జీవంతో ఉంచావయ్యా. రాత్రి నిన్ను రావడంలోనికి నేను రావడానికి కృపనిచ్చావు, నేను స్తుతించడానికి అవకాశం ఇచ్చావు. సజీవులే కదా నేను స్తుతిస్తానని సెలవించిన రీతిగా అయ్యా, నేను స్తుతించడానికి మమ్మల్ని సజీవుల లెక్కలో పిలిచారు. అందును బట్టి నీకు వందనాలయ్యా. యేసయ్యా, ఈ సమయంలో నీ సేవకులు నీ పక్షాన్ని నిలబడి మాట్లాడబోతుండగా అయ్యా, నీ సేవకులను బలపరిచి మాతో మాట్లాడదయ్యా. అయ్యా, నీ సేవకులను అభిషేకించి మాతో మాట్లాడదయ్యా. నీ చెవి రాత్రి నీ సేవకుడు వెంట ఏ మాట అయితే ఇక్కడ అవుతుందో ఆ మాటలన్నీ కూడా ఏడుచున్నాముగా, ఆ మాటలన్నీ కూడా రూఢిపరచబడును కాక అయ్యా, మీరే కార్యాలు జరిగించదయ్యా. అందరూ కూడా రాత్రి వచ్చిన ప్రార్థన చేస్తున్నా, అందరూ కూడా ప్రార్థనలో ఎక్కిపోతున్నాం. ఈ సమయంలో రాజు వచ్చి మనల్ని ప్రార్థన నడిపిస్తుంది. సృష్టికి కారణభూతుడమైన మహాప్రభు నిగరమైన నామమునకు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రినైనా. ఇంతవరకు ప్రభానైనా ఈ సంక్షేమాభివృద్ధి కార్యక్రమంలో ప్రభానైనా ఆదరించి ప్రభానైనా ఇదిగో ప్రార్థనలోనైనా పాటల్లోనూ తగిన ఆరాధనలో సహాయం అందించినందుకు నీకు వేలాది స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రినైనా. ఇదిగో ప్రభానైనా సంఘ సభ్యులను తండ్రి ప్రభానైనా ఈ సన్నిధికి తోడుకొచ్చిన దాన్ని బట్టి నీకు స్తుతులు స్తోత్రములు తండ్రి ప్రభానైనా. ఇదిగో ప్రభు ఏ విషయం మీరు తీర్చుకోగలరు ప్రభానైనా. మేము స్థితులు తప్ప మేమేమి చెల్లించలేము తండ్రినైనా. అలాంటి స్థితులు ప్రభు హృదయపూర్వకంగా చెల్లించే వారిగా ప్రభానైనా శుద్ధమైన హృదయాన్ని మాకు దయచేయమని అడుగుతున్నాను తండ్రినైనా. ఇదిగో ప్రభానైనా ప్రదేశంలో ప్రభానైనా నీ వాక్యం ఎత్తబోచుందిగా ప్రభానైనా సహోదరునికి నీ ఆత్మను శక్తిని నింపి తండ్రినైనా. ఇదిగో ప్రభున దైవిక బలము దయచేసి ప్రభానైనా ఏ సువార్తైతే మాకు నేను ప్రచురణ చేయబోతున్నారు తండ్రినైనా ఆ మాటలను ప్రభానైనా నీ దైవజనులను పలికించమని అడుగుతున్నాను తండ్రినైనా. ఇదిగో ప్రతి హృదయం ప్రభానైనా నీ వాక్య సత్యాన్ని స్వీకరించి ప్రభానైనా దాని హృదయం ఉంచుకుని ప్రభావ తలపులను తలపోసుకుని ప్రభానైనా దాని ప్రకారం జీవించే కృపను మాకు అనుగ్రహించమని అడుగుతున్నాను తండ్రినైనా. ఎల్లప్పుడూ అభినవంగా కంటానికి ఆహారముగా ఉండడానికి ప్రభానైనా ఇదిగో మా నడిచే త్రావుల మార్గం చూపించే విధముగా వెలుగున మా హృదయాలను నింపే విధంగా ప్రభానైనా ఈ మాటలను వెదజల్లమని అడుగుతున్నాను తండ్రినైనా. సహోదరుని దీవించండి తండ్రినైనా. ఇదిగో ప్రభా నిలబడి మాట్లాడుచుండగా ప్రభా
సూచిస్తూ తెలియజేస్తున్నాం. రాత్రికాల సమయంలో దేవుని వాక్యాన్ని అందించడానికి మన నుంచి వచ్చిన దైవజనులు పాస్టర్ జిల్లా రాజేష్ గారిని రావాల్సిందిగా ప్రేమపూర్వకంగా ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. సమయంలో ఒక చిన్న వాక్య భాగం చదువుకుని పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనాన్ని మనం చదువుకున్నాం. ఈ సమయంలో రవి వచ్చి వచ్చిన వారిని చదివిస్తుంది. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. మీరు పిలువబడితే కనుక కీడుకు ప్రతి కీడునైనను దూషణకు ప్రతి దూషణనైనను చేయక దీవించు. సమయంలో దైవజనులు వచ్చినారు కాబట్టి దేవుని వాక్యాన్ని గుర్తించుగా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని వినవలసిందిగా మీకు అందరికీ కూడా తెలియపరుస్తున్నాను. ఈ సమయంలో దైవజనులకి దేవుని వాక్యం అందించవలసిందిగా సమయం అందిస్తున్నాను. అందరూ ఒకసారి రెండు చేతులు పైకి శ్రేష్టమైన సమయాన్ని మన బ్రతుకులో ప్రభు అనుగ్రహించినందుకు మొట్టమొదటిగా నేను ప్రభుని మహిమపరుస్తున్నాను. అలాగే ఈ యొక్క చక్కని ఆహ్వానాన్ని నాకు అందించిన స్థానిక సంఘ దైవజనులు అన్నవేళ కుమార్ గారికి ప్రత్యేక ప్రమాణాలు తెలియపరుస్తున్నాను. చేరికూడి వచ్చిన పరిశుద్ధులైన వీళ్ళందరికీ సేపాక అందరికి వందనాలండి. అందరికి వందనా చెప్తున్నాను. అందరికి వందనా. అందరూ బాగున్నారా? మీకు బాగున్న ప్రభు దేవాలన్న వాళ్ళు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా. రెండు కొన్ని నిమిషాలు దేవుని సన్నిధిలో దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. అందరూ కూడా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి ఆదికాండ గ్రంథం 24వ అధ్యాయం మొదటి వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. ఆదికాండ గ్రంథము 24వ అధ్యాయము మొదటి వాక్యాన్ని చదువుతున్నారు. అందరూ గమనించాలి. అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను. అన్ని విషయములలోనూ యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. అప్పుడు చూడండి, అన్ని విషయములలో యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యాన్ని మన కొరకు ఆశీర్వదించి విడిచిపెట్టించును గాక. ఆమేన్ చెప్పండి. ఈ వాక్య భాగంలో అబ్రహాము అనే ఒక వ్యక్తిని మనం చూస్తున్నాము. ఈ అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడుగా మనకు కనబడుతున్నాడు. ఈ బహుకాలము గడుచు చూస్తుండగా దేవుడు ఆ వయసు వచ్చేసరికి అన్ని విషయములలో యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను అనే మాట మనం చదువుతున్నాం. అబ్రహాము అన్ని విషయాల్లో ఆశీర్వదించబడ్డాడు.
పేరు చదివా కాబట్టి అబ్రహాముకైనా ఆశీర్వాదం, అబ్రహాం ఒక్కడికైనా ఆశీర్వాదం. దేవుడు అబ్రహాము మాత్రమే ఆశీర్వదిస్తే ఆయన పక్షపాతి అవుతాడు. ఖచ్చితంగా ఇప్పుడు మనం చదివిన మాట పేతురు పత్రికలో 3:9 మనం చదివాము. ఆయన ఆశీర్వాదానికి వారసులకు చెప్పండి, ఆశీర్వాదములకు వారసులకు పెట్టు ఆయన మనలను పిలిచాడు. అందరూ అన్న మాట ఎవరు పిలిచాడండి? మనలను కూడా ఆశీర్వాదానికి వారసులు అవడానికి పిలిచాడు. ఇప్పుడు అబ్రహాము బహుకాలం గడుస్తున్నప్పుడు ఆయన తన జీవితం యేసుతో నడుస్తూ ఉన్న జీవితం కాలం తర్వాత కాలం సంవత్సరం వెంబడి సంవత్సరం గడుచుచున్నప్పుడు ఈ 24వ అధ్యాయం వచ్చేసరికి ఏమని బైబిల్ సంబోధించింది అని అంటే ఆయన ఆశీర్వాదం ఏదో ఒక చోట ఆగిపోలేదట, అన్ని విషయాల్లో ఆశీర్వదించబడ్డాడు. దేవుడికి మహిమ కలుగునుగా. ఇప్పుడు అదే దేవుడు మనలను కూడా ఆశీర్వాదానికి వారసులుగా పిలిచాడు. మనం కూడా ఇప్పుడు అన్ని విషయాలలో మనం ఏమవ్వాలి? అందరండి, అన్ని విషయాల్లో మనం కూడా ఆశీర్వదించబడాలి. కాబట్టి అబ్రహాము అన్ని విషయాల్లో ఆశీర్వదించబడడానికి కారణం ఏంటి? దేవుడు ఎందుకు అబ్రహామును ఆశీర్వదించాడు అనే వచనాలు నేను కొన్ని మాటలు పరిశుద్ధాత్ముడు నన్ను సిద్ధపరిచి ఈ రోజు మీ మధ్యలో నిలబెట్టారు. పరిశుద్ధాత్ముడు మంచి బోధకుడే మనతో మాట్లాడునుగా. ఆమేన్ చెప్పండి. ఈ మాటలో ఇప్పుడు అబ్రహాము కాలం అయిన తర్వాత ఇస్సాకు టైం వచ్చేసరికి 24 తర్వాత మనకి ఇస్సాకు కనబడతాడు. ఇప్పుడు ఇస్సాకు కూడా అదే ఆశీర్వాదం ట్రాన్స్ఫర్ అయ్యే విషయంలో అబ్రహాము తన యొక్క ఇంటిలో పెద్ద దాసుడిగా పిలువబడుతున్నాడు. ఎవరండి ఆయన? ఎవరు? పెద్ద దాసుడిగా పిలువబడుతున్న ఎలియాజరుని పిలిచి, అయ్యా నీవు ఇస్సాకు కొరకైన భార్యను నువ్వు తీసుకొని రావడానికి నా స్వదేశానికి వెళ్ళు. 24వ అధ్యాయంలో మనకి ఇస్సాకు పెళ్లి కనబడుతుంది. ఇప్పుడు వెళ్ళిన తర్వాత నీవు అక్కడ నా కుమారుని కొరకు భార్యను తీసుకొని రావాలి అని చెప్తాడు. అప్పుడు ఎలియాజరు ఏమని అడుగుతాడంటే, ఎలియాజరు ఏమని అడుగుతాడు? అయ్యా ఒకవేళ ఆ కుమార్తె రానంటే ఆ స్త్రీ ఇష్టపడకపోతే నేను నీ కుమారుని అక్కడికి తీసుకెళ్ళొచ్చా అని అంటే, ఇప్పుడు చూడండి అబ్రహాం అంటున్న మాట 6వ వాక్యంలో, అబ్రహాం అక్కడికి నా కుమారుని తీసుకొని పోకూడదు సుమి. 7వ వాక్యం, నా తండ్రి ఇంటి నుండి నేను పుట్టిన దేశం నుండి నన్ను తెచ్చి నాతో మాట్లాడి నీ సంతానములకు ఈ దేశం ఇచ్చిదనని ప్రమాణం చేసి నాతో చెప్పిన పరలోక దేవుడకు యెహోవా తన దూతను నీకు ముందుగా పంపును అనే మాట మాట్లాడుతున్నాడు. దేవుడికి మహిమ కలుగునుగా. ఈ మాటలో నేను ఈ రోజు ఇక్కడ వాక్య పరిచయం కొరకు దైవజనులకు చెప్పిన తర్వాత ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభు నాకు ఇచ్చిన మాట ఏంటంటే, అబ్రహాము తన కుటుంబంలోనికి ఒక ఆశీర్వాదాన్ని తెచ్చుకోవాలనుకున్నప్పుడు అది తన కుటుంబంలో తన బిడ్డల విషయమైన ఆశీర్వాదం కావచ్చు, అది ఒకవేళ తన ఉద్యోగం గురించి కావచ్చు, ఒకవేళ తన కుటుంబ సంబంధమైన ఏదైనా కావచ్చు, కానీ ఆశీర్వాదం అనేది కుటుంబంలోనికి రావాలి అని కోరుకుంటున్నప్పుడు అబ్రహాము ఉపయోగిస్తున్న మాటలు మీరు గమనించండి. అబ్రహాము ఎలియాజరుతో ఏం చెప్పాలి? మనకి చాలా గొర్రెలు ఉన్నాయని, లేకపోతే మనకి చాలా మందలు ఉన్నాయని, పనివారు ఉన్నారని, మనకు బంగారం ఉందని, వెండి ఉందని చెప్పాలి. ఈ లోకంలో కూడా ఆశీర్వదించాడని సాక్ష్యం చెప్పన్నారు అనుకోండి, అందరూ ఏం చెప్తారు? దేవుడి కృపను బట్టి చెప్పండి. మాకు ఒక బిల్డింగే ఉండేదండి, ఇప్పుడు మనం ఆశీర్వదించిన దేవుడు 2వ బిల్డింగ్ వేసాం, ఇప్పుడు ఈ స్థలం కొన్నాం, ఆ స్థలం అనుకున్న స్థలం కూడా చెప్పరే దేవుడి కృపను బట్టి కొనుక్కున్నాం, ఇలాగ చెప్తారు. కానీ సంఘములో చేర్చబడిన దేవుని బిడ్డలు బహుకాలం గడుచుచున్న కొలది ఎట్లానండి, ఇయర్ గడుస్తున్నప్పుడు, సంవత్సరం దొరికిపోతున్నప్పుడు నీవు నీ గురించిన సాక్ష్యం ఏమై ఉండాలి అంటే, మొట్టమొదటిగా అక్కడ చెప్తున్న మాట, నన్ను తెచ్చిన దేవుడు, నీవు ఆశీర్వదించబడింది, నీ జీవితంలో ఆశీర్వదించబడ్డాను అని చెప్పడానికి మొట్టమొదటి మాట నీకు ఉండవలసిన సాక్ష్యం ఏంటి అంటే, అది నాతో కూడా చెప్పండి, నన్ను తెచ్చిన దేవుడు. చెప్పండి.
ఇంకా అనొచ్చు మీరు, ఇంకా కొంచెం గట్టిగా. మీరు మాట్లాడకపోతే నేనేం ఆపను, కానీ ఖచ్చితంగా మీరు మాట్లాడవలసిందే. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి కదండి, 4 రోజులు ఉపవాసం ఉన్నారేంటి? ఉపవాసాలు ఉన్నారా? ఉపవాసం మీరు అందరూ నిజమా? లేదండి, విన్నారా? మరి చెప్పండి, పరమాత్మ చెప్పండి, చెప్పండి గట్టిగా హల్లెలూయా, ఇంకా కొంచెం గట్టిగా హల్లెలూయా. ఇక్కడ యేసయ్య ఆయన నువ్వు బయటికి వెళ్ళి ఒక ఆశీర్వాదం మీ కుటుంబానికి రావాలని నువ్వు చెప్పవలసిన సాక్ష్యం ఏంటో తెలుసా? ఇలియాజరు అబ్రహాముకు వెండి బంగారాలు కలిగాయని కాదు, అబ్రహాముకు కోట్ల కొలది పరివారం ఉన్నారని కాదు, అబ్రహాము సంపద చాలా ఉన్నతమైనది కాదు, అది కాదు చెప్పవలసింది. సంవత్సరాలు గడిచి కొద్ది అన్ని విషయాలను ఆశీర్వదించబడ్డావు అన్నానికి రుచి ఏంటో తెలుసా? నిన్ను తెచ్చిన దేవుడు అంటే, నేను ఈ మాటకి ఏం రాసుకున్నానంటే, నన్ను పిలిచిన దేవుడు. అందరూ అన్నామాట ఇంకా కొంచెం అనొచ్చు మీరు. నన్ను పిలిచిన దేవుడు, నన్ను దేవుడు ఎక్కడి నుంచి పిలిచాడు? 12వ అధ్యాయం మీరు చదివితే, ఒకప్పుడు వారు దేవుడు ఎవరో ఎరిగని పరిస్థితులు, ఎక్కడికి వెళ్ళాలో తెలియని పరిస్థితులు, ఆరాధన ఎలా చేయాలో తెలియని పరిస్థితులు, ఎక్కడ కూర్చోవాలో తెలియని పరిస్థితులు, ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియని పరిస్థితులు, అలా స్టాండ్ బై అయిపోయినప్పుడు, ఒక డైలమాలో జీవితం వెళ్ళిపోతున్నప్పుడు నన్ను పిలిచిన దేవుడు. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఈ రోజు కూడా యేసయ్య మనల్ని పిలుస్తున్నాడు. నీవు చెప్పవలసిన ఆశీర్వాదం ఏంటో తెలుసా? నాకు అది కలిగింది ఇది కలిగిందని కాదు, సంఘం బహుకాలం గడుచున్న కొలది అన్ని విషయాల్లో ఆశీర్వదించబడింది అనడానికి నీ నుండి రావాల్సిన మొట్టమొదటి మాట ఏంటో తెలుసా? నన్ను పిలిచిన దేవుడు. అందరూ అన్నమాట. ఆయన మనల్ని పిలిచాడు. అబ్రహామును పిలిచిన దేవుడు మనల్ని కూడా పిలిచాడు. అబ్రహామును పిలిచి ఆశీర్వదించిన దేవుడు ఈ రోజు కూడా మనల్ని పిలిచింది ఆశీర్వాదానికి వారసులవడానికి పిలిచాడు. అందుగురించి ఆయన మనల్ని పిలిచింది మనము కలిగి ఉన్న డబ్బుల బట్టి కాదు, మనము కలిగి ఉన్న హోదాల బట్టి కాదు, మనము కలిగి ఉన్న పేరు ప్రఖ్యాతుల బట్టి కాదు, కనులమని లేకపోతే లోకంలో ఉన్నతమైన వారమని కాదు. అందుగురించి పౌలు కొరింథీ సంఘానికి లేఖ రాస్తూ 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 26వ వాక్యంలో దైవలేఖనం ఏం చెప్తుంది అంటే, అందరూ దిగండి. కొరింథీ సంఘానికి పౌలు గారు రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయం 26వ వాక్యం, సహోదరులారా మిమ్మును పిలిచిన పిలుపును ఒకసారి చూడండి. మీలో లోకరీతిని జ్ఞానులైన ఘనులైన గొప్ప వంశము వారైన అనేకులు పిలువబడలేదు కానీ ఏ శరీరుడు దేవుని ఎదుట అతిశయింపకుండా ఉండునట్లు జ్ఞానులను సిగ్గుపరచడానికి లోకములో ఉండు వెర్రి వారిని దేవుడు తన ఏర్పాటులోకి తీసుకున్నాడు. గట్టిగా హల్లెలూయా చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఈరోజు సర్వమానవాళిని యేసు ప్రభు ఎందుకు పిలుస్తున్నాడు అంటే, ఈ లోకంలో ఉన్న ప్రజలందరినీ ప్రభు ఎందుకు పిలుస్తున్నాడు అంటే, మనం ఏదో ఒక విషయంలో ఆశీర్వదించబడి మిగతా విషయాల్లో ఆశీర్వాదం లేకుండా ఉండాలన్నది కాదు. అన్ని విషయాల్లో మనం ఆశీర్వదించబడాలని, లోకంలో నీచులైన వారిని, జ్ఞానహీనులైన వారిని, వెర్రి వారిని దేవుడు పిలిచి ఏ శరీరం అతిశయింపబడినట్లుగా మనము అన్ని విషయాల్లో ఆశీర్వదించబడడానికి ద వన్ అండ్ ఓన్లీ రీజన్ ఆయన అని చెప్పడానికి ప్రభు మనల్ని కలవరి దినాల్లో కూడా పిలుస్తున్నాడు. గట్టిగా హల్లెలూయా చెప్పండి, ఇంకా కొంచెం గట్టిగా చెప్పండి హల్లెలూయా. అందుగురించి ఆయన అంటాడు, నన్ను తెచ్చిన దేవుడు లేక నన్ను పిలిచిన దేవుడు. ఎఫెసీ సంఘానికి కూడా పౌలు గారు మాట్లాడుతూ 1వ అధ్యాయం 17వ వాక్యం 18వ వాక్యాన్ని మనము గమనిస్తే, ఎఫెసీ సంఘానికి పౌలు గారు రాసిన ఉత్తరంలో 1వ అధ్యాయము 17-18 వాక్యాలు, మరియు మీ మనోనేత్రాలు వెలిగించబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలనైన నిరీక్షణ ఎట్టిదో పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యము యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో ఆయన క్రీస్తునందు వినియోగపరిచి
ఎట్టిదో మీరు తెలుసుకునవలెనని మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపియగు తండ్రి తను తెలుసుకొనుట యందు మీకు జ్ఞానము ప్రత్యక్షతయు గల మనస్సు అనుగ్రహించునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. అందరూ ఒకసారి హల్లెలూయా చెప్పండి. చూడండి, దేవుడు మనల్ని పిలిచాడట. ఆ పిలుపులో ఆయన ఒక నిరీక్షణ ఉందట. ఆ నిరీక్షణ పరిశుద్ధులలో తన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఏంటో చూపించాలని అనుకుంటున్నాడు. క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి ఆయన తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఏంటో చూపించాలి అని ప్రపంచానికి దేవుడు మనల్ని పిలిచాడు. గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. అందరూ చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా. ఒకటి, ఆయన ఈ లోకంలో నుండి దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడు అంటే పరిశుద్ధులలో స్వాస్థ్యం పొందాలని. ఏదో 2 ఎకరాల పొలం సంపాదించి గుడుకు అంటే 2 ఎకరాల పొలం ఇక్కడే ఉంటుంది. 1 డజన్ మంది పిల్లలు కానీ గుడుకు అంటే చెప్పండి పర్వకాలం మన ఫలం ఎంత అయిపోతుంది. అసలు దేవుడు మనకు పిలిచిందే ఎందుకోసం అంటే ఏప్రిల్ 3 అనుకుంటున్నాను. చూడండి, ఏప్రిల్ రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వాక్యం. ఏప్రిల్ రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ. ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన సరిపోతామా? పరలోక సంబంధమైన పిలుపు. అందరూ అనండి, మన ఆశీర్వాదము ఈ లోక సంబంధంగా ఉంటే సంవత్సరాలు గడిచే కొలది నీ ఆశీర్వాదం ఇంతే అనంటే కనుక ఆ ఆశీర్వాదం దేవుడు తెలియడు కూడా. దేవుడు తెలియదు లేవండి. బిల్డింగ్లు దేవుడు తెలియదు లేవా? డిగ్రీలు దేవుడు తెలియదు లేవా? పిల్లలు దేవుడు తెలియదు లేరా? మాట్లాడలేదు ఎవరు? ఒక చాలా సీరియస్ మాట్లాడుతున్నారు మీరు. సీరియస్ ఉన్నాయంటే దేవుడు తెలియని కూడా ఉన్నాయి కదా. నాకు దేవుడు ఈ మాట చదువుతున్నప్పుడు అబ్రహాము బహుకాలం గడిచిన వృద్ధుడయ్యింటే అన్ని విషయాలు ఆశీర్వదిస్తే కనుక మన ఆధార్ కార్డు లాగితే ఆ ఆధార్ కార్డు అంటే అక్కడ ఇస్తే ఎన్ని ఎకరాల పొలం, ఎన్ని బండ్లు ఉన్నాయి, ఎన్ని కార్లు ఈ రావాలి. కానీ పరలోకం ఆ అబ్రహాం గారు ఆధార్ కార్డు పట్టుకుని చెబుతున్న సాక్ష్యం ఏంటంటే పిలిచిన దేవుడు అంటున్నాడు. వింటారండి, అసలు ఆశీర్వాదం అంటే బయట దగ్గరికి వెళ్ళి చెప్పుకునేది ఏం చెప్పుకుంటాం మనం? మరి దేవుడి మహాకృపను బట్టి గడిచిన సంవత్సరం 2 మాసాలు ఉండేవండి. మరి ఇదండి మన ఆశీర్వాదం. బహుకాలం గడుస్తున్నప్పుడు సంఘంలో దేవుని బిడ్డలకు ఉండవలసిన సాక్షి ఏంటో తెలుసా? పరలోక సంబంధమైన పిలుపులో మాకు స్వాస్థ్యం ఉంటుంది, అందుకోసం దేవుడు మమ్మల్ని పిలిచాడని చెప్పాలి. హల్లెలూయా. యేసు ప్రభు సువార్త అంతా అమ్మ రెండమ్మా కాలు నింప, కొట్ట నింప, అప్పుల తెప్పుల ఈ అని చెప్పవలసిన సాక్షి. ఈవేళ ఒకవేళ తలపోటుతో వస్తే యేసు నామములో తలపోటు పోవును కాకంటే మాట్లాడండి, పోతదే పోతది. మళ్ళా రేపు రాస్తారా? మాట్లాడేంటమ్మా, మీరందరూ మాట్లాడకపోతే నాకు వెళ్ళినాం మా బండి ఖచ్చితంగా మీరు మాట్లాడతాను. తలపోటు కోసం నేను ప్రార్థన చేశాను అనుకోండి. ఒకవేళ మీ దైవజనులు మీ నెత్తికి చేసి నూనె వేసి ప్రార్థన చేయాలంటే తలపోటు పోయింది, రేపు రాదా? ఎండ ఎక్కువ ఖచ్చితంగా పోతుంది. టీ దాగా ఉంది రాదా? పొట్టలో నొప్పు అన్నమనుకో, పొట్టలో నొప్పి కోసం ప్రార్థన చేయడం పోతుంది, అలా రేపు రాదా? మాట్లాడండి. అందు గురించే ఈ లోకంలో ఈ లోక సంబంధమైన ఈ మెటీరియలిస్టిక్ బ్లెస్సింగ్స్ మీదే మనం మనసు పెట్టుకుంటే మీ సంవత్సరాలు గడిచిపోతున్నా లోకానికి నీకు తేడా ఏముండదు. బహుకాలం గడిచిన వృద్ధుడిగా మారుతున్నప్పుడు అన్ని విషయాలు ఆశీర్వాదం అంటే ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ టెస్టిమనీ అబౌట్ అబ్రహాం ఈస్ హౌ గాడ్ కాల్డ్ us. దేవుడు నన్ను పిలిచాడు అనే మాట. నిన్ను దేవుడు పిలిచినప్పుడు ఆ ఇన్విటేషన్ అంగీకరించావా? చాలా మంది ఎన్నిసార్లు దేవుడు పిలిచినా అంగీకరిస్తున్నారా? దేవుడి సంఘంలో ఎన్ని సంవత్సరాలుగా దేవుడి సన్నిధిలో దేవుని ఆరాధిస్తున్నా, పాటలు పాడుతున్నా, కానుకలు వేస్తా ఉన్నా, ఉపవాసాలు అవుతున్నా, ఆయన పిలుపు నీ పట్ల ఏమైందో ఆ భయంకరమైన ఊబిలో నుండి ఆరాధన తెలియని పరిస్థితులు, దేవుడు తెలియని పరిస్థితులు, వాగ్దానం ఏంటో తెలియని పరిస్థితులు, అలాంటి పరిస్థితుల నుంచి ఎప్పుడు నన్ను ఆశీర్వదించాడని దానికి విడిచిపెట్టి తెలుసా? నేను పిలిచిన దేవుని దగ్గర ఉన్నా. గట్టిగా చెప్పండి. రెండో మాట,
నన్ను పిలవడం మాత్రమే కాదు, 7వ వాక్యం 24:7లో నన్ను తెచ్చి అంటే నన్ను పిలిచిన దేవుడు. రెండోది నాతో మాట్లాడుచు ఉన్న దేవుడు. గట్టిగా హల్లెలూయా చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి. ఒకటి ఆయన పిలిచాడు, రెండు ఆయన పలకరిస్తూ ఉన్నాడు. ఈరోజు నీ సాక్ష్యం దినాలు గడిచే కొలది యేసు ప్రభువు నీతో మాట్లాడుతున్నాడా? పిలిచాడు నిజమే. ఒకప్పుడు బాధల్లో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మొత్తం మీద ఆయన పిలుపుని బట్టి మనం వెళ్ళి ఆయన సన్నిధిలో చేరాం. దేవుని కృపను బట్టి ప్రభు మనల్ని అన్ని విషయాల్లో ఎన్నడూ మనం కోరుకున్న అన్ని విషయాల్లో దేవుడు ఆశీర్వదించాడు. ఇప్పుడు పరలోక సంబంధమైన ఈ యాత్రలో వెళ్తున్నప్పుడు ఇప్పుడు రెండో మాట నీ నోట్లోంచి రావాల్సింది ఏంటి అంటే, నీతో మాట్లాడుతున్న దేవుడు అని సాక్ష్యం ఉందా? ఎన్ని సంవత్సరాలైనా ప్రభు మాటలు నీకు వినబడకపోతే, ప్రభు మాట నీ యొక్క జీవితానికి రాకపోతే, ఆయన నీతో మాట్లాడకపోతే అది నీ సాక్ష్యం అన్నట్టుగా బైబిల్ చెప్పట్లేదు. సంవత్సరాలు గడిచే కొలది, బహుకాలం గడిచిన వృద్ధుడిగా ఉన్న అబ్రహాము జీవితంలో అన్ని విషయంలో ఆశీర్వాదం అంటే ఎలియాజరు. మందల గురించి చెప్తావేమో, ఎలియాజరు వెండి బంగారం గురించి మాట్లాడతావేమో, ఎలియాజరు నీ అబ్రహాము నీ యాజకుని నీ యొక్క యజమానుల దగ్గర పనిచేస్తున్న దాసదాసుల గురించి నువ్వు మాట్లాడతావేమో. నో, పిలిచిన దేవుడు, రెండు పలకరిస్తున్న దేవుడు. చెప్పండి, దేవుడి దగ్గరికి వచ్చిన తర్వాత దేవుడు నీతో మాట్లాడాలి. దేవుడితో నువ్వు మాట్లాడే అనుభవంలోనికి రావాలి. అప్పుడు నీవు అన్ని విషయాలు ఆశీర్వదించబడినట్టు లెక్క. హల్లెలూయా అంటే కొంచెం గట్టిగానండి, హల్లెలూయా. ఖచ్చితంగా నీతో ఆయన మాట్లాడుతూ ఉండాలి. అదే అప్పుడు నీ సాక్ష్యం అన్నట్టు లెక్క. ప్రభు నిన్ను ఆశీర్వదించాడు అనడానికి దేవుడు నీతో మాట్లాడుతున్నాడా? ప్రభు నిన్ను దర్శిస్తూ ఉన్నాడా? అందుకే చూడండి, దేవుడు ఆదాము హవ్వలను ఆశీర్వదించెను అనే మాట మనం 1:28లో చదువుతాం. ఏ గ్రంథం? ఆదికాండంలో 1:28లో ఏం చదువుతామండి? దేవుడు వారిని ఆశీర్వదించెను. ఆశీర్వదించెను అనే ఆశీర్వచనంతో జీవితం భూమి మీద ప్రారంభమైన తర్వాత అధ్యాయంలోకి మీరు వెళ్తే ప్రతి చల్లపూట దేవుడు వారితో మాట్లాడాలి. లేదంటే కనుక దేవుడితో మాట్లాడవలసిన వాడు దేవుడితో మాట్లాడకపోతే ఎంత ఆశీర్వాదం పొందావని నువ్వు అనుకుంటున్నావో ఒక్క క్షణంలో మొత్తం రివర్స్ అయిపోవాలి. అర్థమవుతుందండి నేను చెప్పే మాట? నేను చెప్పే మాట నీకు ఏమైనా అర్థమైతే వెళ్ళలేదు చెప్పండి. నిజమేనండి? అంటే ఎంతలో మాట్లాడుతుంది మీకు అర్థమవుతుందా? ఎందుకు గట్టిగా వెళ్ళలేదు చెప్పండి. ఇక్కడ జనం ఎంతమంది ఉన్నాం అన్నది కాదు, మీ గొంతులో గుంటుంటే సోపులు మొత్తం టాప్ వేసుకోవాలి. వెళ్ళలేదు చెప్పండి. దేవుడి కరోనా కానీ చలి కానీ నిధి బతికించాడంటే నువ్వు తెగ సంవత్సరం చెప్పేస్తావు, నిధి బతికించాడు. నువ్వేమో తెగ దాచేస్తావు బాబాకి వెనకాల. ఈ బలవంతులు అందరూ వెళ్ళిపోయారు కరోనాలో. దేవుడిని బతికించాడు, స్తోత్రం చెప్పు గట్టిగా. హల్లెలూయా. ప్రతి చల్లపూట యేసు ప్రభు మాట్లాడుతున్నాడు కాబట్టి నీటి ఊటలు ఏ పక్కెళ్తున్నాయి, ఏ దేశంలో బంగారం ఉంది, ఎక్కడ ఏ నిధులు ఉన్నాయి అన్ని ఎవరికి తెలిసాయి? అది కాదు మాట్లాడుతున్నాను. ఎవరికి తెలిసింది? ఏ నది ఏ దేశం పక్కన నుంచి వెళ్తుంది, ఆ దేశంలో ఏమున్నాయి అని ఎవరికి చెప్పాడు దేవుడు? ఆధారం. ఇప్పుడు మనకి ఏదైనా సబ్జెక్ట్ అవ్వకపోతే ఇంకో మాట చెప్తాను. మా చర్చిలో ముసలం ఉంది. ఆ ముసలం ఏం చేసిందంటే పెద్ద వయసు పెద్దది మొదటి పద్ధతి అటు మొత్తం పెద్ద వయసు అయిన తర్వాత ఆవిడ ఏం చేసిందంటే దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాడండి. మా మనవడు కూడా దేవుడు ఆశీర్వదించాడు. ఆ మనవడు ఏం చేశాడంటే మొత్తం మీద మెల్లో ఓ సైన్ ఇచ్చాడని పట్టుకొచ్చి ఆ చైన్ ఎత్తే ఆ ముసలం ఏం చేసిందంటే చైన్ ఎక్కడో మాకు పనికిరాకు దేనికో మొత్తం మీద వెళ్తే ఎక్కడో వెళ్ళేసి మర్చిపోయి నేను అంతది తాతని వచ్చి చచ్చిపోవాలన్నప్పుడు ఫస్ట్ గారు ఏమా సైన్ కనపడలేదట. చాలా మందికి ఎలా ఉందంటే సైన్ కనపడుతుంది చచ్చిపోవడం, లేదంటే ఎవరైనా ఏదైనా మాట చచ్చిపోవడం. బాబు నువ్వు అలా అందుకోసం చచ్చిపోవడానికి దేవుడిని కలగజేసింది. అది గురించి దేవుడితో మాట్లాడాల్సిన వాళ్ళు దేవుడితో మాట్లాడలేదు. దేవుడితో గడపవలసిన వాళ్ళు బహుకాలం గడిచే కొద్ది
మనం ఏమనుకుంటామంటే ఆయన వాడు బిల్లు పెట్టేశాడు, నేను ఇంకా కూడా ఆడుకుంటున్నాను, ఇదే మన ఆశీర్వాదం అన్నట్టు మనకి. అబ్రహాం ఆశీర్వాదం ఏంటో తెలుసండి, ఈవెన్ ఇన్ ద టెబర్నకల్, ఈవెన్ ఇన్ ద టెంట్, గాడ్ ఈస్ విజిటింగ్. యేసు నామములో అట్టి అద్భుతమైన కార్యం మన జీవితంలో జరుగుతుంది కాక, మనం ఎక్కడుంటే అక్కడ మనతో మాట్లాడడానికి దేవుడు దిగి రావాలి. ఆమె అన్నా వాళ్ళందరూ కూర్చుని ఆలోచించుకుని రేపు ఆమె ఆమె అన్న అమ్మ గట్టిగా గట్టిగా ఆమె. మీరు అన్నపోతే తెలియదు ఆమె వచ్చింది, ఆమె అన్నదే. అసలు నేను వచ్చానంటే మీరు ఆమె అనుకోకుండా కొత్తగా చెప్పుకోకుండా అసలు ఎదగలండి. మీరు అమ్మ వచ్చింది హల్లెలూయా. ఎందుకంటే బైబిల్ చెప్తుంది మాట్లాడడం అయిందంటే, మాట్లాడడం మెసేజ్ ఏంటంటే మీరు స్తోత్రం చెప్పకపోతే రాళ్ళు చేత స్తోత్రం చెప్పించుకుంటాడు ఆయన. అర్థమైందండి. ప్రధాన యాజకులు పెద్దలు పక్కన సైలెంట్ మాట్లాడదాం అంటారట. అసలు ఆ మాత్రం ఆగట్లేదు. ఎవరో చిన్నపిల్లలు కొంచెం అన్న, ఎవరు అన్న అన్నమ్మా, అది నువ్వు దేవుడి సన్నిధిలోకి వచ్చినప్పుడు చిన్న బిడ్డగా మారిపోవాలి. అసలు ఏ యేసుప్రభు అయ్యబాబోయ్ ఖచ్చితంగా ఇల్లు వచ్చి స్వస్థతలు జరిగి అద్భుతాలు ఇన్ని జరుగుతున్నాయి, ఖచ్చితంగా మెస్ అయ్యాలి. ఆ చిన్నపిల్లకి అర్థమైంది. ఈడంట ప్రధాన యాజకుడు, ఈడంట పెద్ద వీడు కాబట్టి స్తోత్రం చెప్పడం. అలాంటి వాళ్ళు ఎవరు లేదు కదా, ఖచ్చితంగా చెప్పండి హల్లెలూయా. మరి ఇంకా చెప్పండి మీరు అస్సలు హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా కొంచెం గట్టిగా హల్లెలూయా. దేవుడు నీతో మాట్లాడే యోగ్యంగా చదువుతాం. దేవుడు నీతో మాట్లాడే నీకు మేలు. ప్రభు నీతో మాట్లాడకపోకుండా వాడున్నాడు 24/7 అన్లిమిటెడ్ ఆపరేషన్ తిరుగుతున్నాడు. ఎవడు తెలుగు యేసుప్రభుతో మాట్లాడాలి కదా. యేసుప్రభు ఫోన్ చేస్తాడు, రేపు ఇలా చేయాలి అలా చేయాలి అంటే ఎంగేజ్ అవుతుంది. ఎవరో ఫోన్ ఆధార్లో ఫోన్ ఎంగేజ్ అవుతుంది. ఏ సంగతి ఏంటంటే హైగారు వేరే ఫోన్ కనెక్ట్ అయిపోదు. అంతకన్నా ముందేమో మరి కాన్ఫరెన్స్ మరి మేడం గారు కరెక్ట్ అయ్యి ఉంది. యేసుప్రభుతో మాట్లాడవలసిన వాళ్ళు యేసుప్రభుతో మాట్లాడకపోతే జీవితంలో అంతకన్నా ఘోరమైన ఎట్లాంటే విఫలం, ఘోరమైన అపజయం ఇంకోటి ఏముంది. అది గురించి సంవత్సరాలు జరిగే కొలది దేవుడితో మాట్లాడే ప్రార్థన అనుభవం నీ కుటుంబంలో లేకపోతే, నీ కుటుంబంలో నీ బిడ్డలు ప్రభుతో మాట్లాడకపోతే, నీ జీవితంలో నీవు ప్రభుతో మాట్లాడకపోతే అది ఆశీర్వాదం అనబడదు. ఏమనుకుంటామంటే ప్రార్థన లేకపోయినా ఉద్యోగం వచ్చిందిగా, ప్రార్థన లేకపోయినా అనుకున్న పనులను అవుతున్నాయిగా, ఇదే గొప్ప ఆశీర్వాదం అని నువ్వు అనుకుంటావు. ఒకే ఒక గాలి ఏంటంటే ఇసుక వేసాడంట పునాది. ఒకడో ఆ పక్కన చూసి రే కట్టో కాంట్రాక్ట్ ఇచ్చేసరికి ఆడు ఓపెనింగ్ రోజునే మనం ఓపెనింగ్ అవ్వాలా, ఆడు మెట్లు ఎలా పెట్టాడో మనం వచ్చి మెట్లు పెట్టాలా, ఆడు అస్సలు ఏ ఎలివేషన్ పెట్టాడో మనం కూడా అదే ఎలివేషన్ పెట్టాలి అని ఆడు ఎప్పుడో కడతండి మనం స్టార్ట్ చేసి కాంట్రాక్ట్ ఇచ్చేసేటట్టు ఎట్లానంటే ఇప్పుడు చూడండి జరిగి చెప్తున్నా. ఇన్విటేషన్ కార్డు కూడా సేమ్ వేసాడు. అయ్య బాబాయ్ ఎట్లానంటే గృహ ప్రవేశ ఆహ్వానం అందరికి ఇచ్చాడు. మొత్తం ఊరందరూ ఒకే ఊరు కదండి, అక్కడ తినేస్తారు ఇక్కడ తినేస్తారు. అక్కడే మరి కనిపించొద్దని వెళ్తారు, అక్కడే తినేస్తారు ఇక్కడ తినేస్తారు, జగత్ తినేస్తారు, తిండే తిండి. ఆ ఊరు గురించి మీ గురించి కాదు. చెప్పలేదు మొత్తం మీద తెగ తినేస్తున్నారు. ఈ లోపల చిరుకు స్టార్ట్ అయ్యాయి. ఈ లోపల కాసేపటికే అందరికీ కదండి గాలికి వేస్తాయి. తెగేసేది గాలి. ఈ లోపల ఒక్కసారిగా గాలి ఎక్కువైపోయేసరికి టెంట్లు ఎగిరిపోయి సడన్ టెంట్లు ఎగిరిపోయి ఈ లోపల బిల్డింగ్ ఊగుతుంది. అయ్యో చాలా మంది ఏమనుకుంటారంటే ఆడు గురించుకున్నాడని ఈడు గురించుకోరు. చెప్తారా నాకు ఇంత ఫోన్ వచ్చింది, మొక్క పచ్చడి అయిపోయిందంట, 2 కుట్లు వేసారు 3 కుట్లు వేసారంట. లేదు కదా ఎలా అంటే జైబీ ఆ భీమరావు అంబేద్కర్ గారు ఏం చదివారో చెప్పండి పనిపోయాడు. ఆయన ఏం చదివాడో కూడా లేదు. ఈడు 10th క్లాస్ కూడా పాస్ అవడు. ఏ గడికి తిరుగుతున్నాడు, జైబీ గడికి తిరుగుతా కరెంట్ తమాలు వచ్చాడట. ఎలా తగ్గుతూ తిరగట్లేదు అని
ఆ తల మరి విన్నారండి, చదవరు, పరిగమాన పనులన్నీ చేసి అలా ఆయన అలాంటి మహాత్ములైన వారి పేరు చెప్పుకొని ఇలాంటి దరిద్రమైన పనులు చేసి కుట్లేసి మీటర్ కూర్చొని అమ్మేది చెప్తా అలాగే చెప్తా మీరందరూ ఏంటంటే ఎందుకంటే అంబేద్కర్ చెప్తున్నారు సిగ్గట్లేదు సార్. అంబేద్కర్ చదివి కొంతమందికి ఉపయోగపడ్డాడు, ప్రయోజనం కోట్ల మందికి ఆదర్శంగా నిలబడ్డాడు. నువ్వెవడికి ఇప్పుడు ఇంట్లో మీ అమ్మ లేకపోతే కారణం యేసయ్యతో మాట్లాడకుండా ప్రపంచంలో అందరితో మాట్లాడుతూ ఉంటే నీకున్న ఆశీర్వాదం ఒక్క నిమిషంలో మారిపోతుంది. ఈడు మేము యూత్ ఏది వన్ డేస్కి వెళ్ళినప్పుడు యూత్ అంటున్నాడు, సైలెన్స్ మామూలు ఉంచుకోవచ్చు కదా, ఉంచుకోరా దాన్ని నొట్లిప్పేసి తాగేసి ఆ ఇంట్లో ఉన్న బాలింతలో ఇంట్లో ఉన్న సంఖ్యలో కేర్ అనేది అయినా సరే పటా నువ్వు ఎవరితో మాట్లాడాలో వాళ్ళతో మాట్లాడకపోతే ఆశీర్వాదం అనే భ్రమే తప్ప సెకండ్లో మారిపోతే మొత్తం. ఒకటే మాట, ఈరోజు బహుకాలం గడిచిందంటే అన్ని విషయాల ఆశీర్వాదం పొందాలి. అన్ని విషయాల ఆశీర్వాదం అంటే మందులు పొందాం ఇది కాదు. దేవుని పిలుపును లోపడ్డవా, నీ కుటుంబం లోపడ్డదా? రెండు, దేవునితో మాట్లాడే కుటుంబంగా నీ కుటుంబం ఉందా? నీ పిల్లలు దేవునితో మాట్లాడుతున్నారా? ఇది ఆశీర్వాదం. హల్లెలూయా. అప్పుడు మీ ఇంటికి రావాల్సిన మాట విడుగు వస్తుంది. ఇదేవరికో మరి అక్కడ అంటున్నారా మనకి, ఇక్కడ అంటున్నారా రెబకా రాదు, రెబకా రాదు. ఎందుకు వస్తుంది? ఒకటి పిలిచిన పిలుపుకు లోబడు, రెండు ప్రార్థన జీవితం కలిగి ఉండు, మూడో మాట నీ సంతానములకు ఈ దేశము ఇచ్చెదనని ప్రమాణం చేసిన దేవుడు. అందరు నాతో పాటు చెప్పండి, ప్రమాణం చేసిన దేవుడు. అందరూ అన్న మాట ప్రమాణం ఉండాలి. చాలా మంది కుటుంబాల్లో దేవుడు సర్వమానవాన్ని పిలిచాడు ఆశీర్వాదానికి వారసులు అవ్వడానికి. ప్రయాసపడి బాధ మోస్తున్న సమస్త దేవారా నా యొద్దకు రండి, భూదిగంధ నివాసులారా నా యొద్దకు రండి అంటే మనం వచ్చాం. ఇప్పుడు ఆయన వేడుకుంటున్నాం. చాలా మంది చూడండి కొత్త నిబంధనలో పుస్తకాలు వచ్చి అయ్యా నీకు ఇష్టమైతే దేవుడు ఆయన ఏం చేశాడు? బాగు చేశాడు. గుడ్డోలు వస్తే బాగు చేశాడు, బదరులు వస్తే వినికిడి ఇచ్చాడు. ఎన్నారండి పెరాలసిస్ పేషెంట్ వస్తే దేవుడు వాళ్ళని మళ్ళా వాళ్ళ జబ్బులను తీసేసి పడేసేసాడు. అంటే యేసు ప్రభు దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తే ఖచ్చితంగా నీ పరిస్థితులు గట్టిగా మార్చబడతాయి. ఖచ్చితంగా ప్రార్థన చేసే వాళ్ళ జీవితంలో ఎవరు అవ్వలేదు, ఖచ్చితంగా కార్యాలు జరుగుతాయి. ఇప్పుడు కార్యాలు జరుగుతున్నాయి కదా అని హల్లెలూయా స్తోత్రం అనుకునే సెంటర్ ప్రమాణంలోనికి రావాలి. అవర్ గాడ్ ఈస్ ఎ కవెనెంట్ గాడ్, నిబంధనలోనికి రావాలి. అందుకే అబ్రహాము నాకు నీకు మధ్య నేను నిబంధనను స్థిరపరుస్తాను అన్నాడు. ఎట్టబడితే అట్ట ఎట్టనండి అవకాశం ఉన్నప్పుడేమో చర్చికి రావడం, అవకాశం లేనప్పుడు చర్చి మానేయడం. చాలా మంది ఏమా చర్చికి రాలేదంటే పర్లేదు కుదిరిలా చేస్తాడు. అన్నిటికీ కుదురుబాటు కాలములు భక్తులు వచ్చిన దేవుడు కుదిరిచాడంటే మామూలు హల్లెలూయా. ఎంత పీసినారులో ఇంకా మోత్రం చెప్పడానికి ఎంత పీసినారు చెప్పండి గట్టిగా హల్లెలూయా. చెప్పొచ్చు ఇంకా గట్టిగా హల్లెలూయా. ప్రమాణంలోనికి రావాలి. ఆనాడు అబ్రహాముకు ప్రమాణం సున్నతి, ఈ రోజు దేవుని బిడ్డలకు ప్రమాణం బాప్తిసం. బాప్తిసం పొందితేనే నువ్వు ఆశీర్వాదానికి వారసుడు అయ్యావన్నట్టు లెక్క. చాలా మంది దేవుని మహాకృపను బట్టి మా పిల్లకి పెళ్లి చేసాం, ఆడోచాడు మరి ఏంటంట ఎంతేమిదే బాప్తిసం పొందడా మీ అబ్బాయి ఆడుకోండి నలండి మాస్టర్ గారు ఎవరికండి ఆడు నలండి చెప్తారు. మంచి నోడు రాడండి ఎవడండి రాడు చెప్తారు. మా చిన్నోడు రాడండి రాడండి మాస్టర్ గారు రాడండి రాడు. ఇంకా ఎప్పుడు రాడాడు, ఎన్ని వర్షాలు పడతారా కాలంలో, ఎందుకంటే రాడు ఇంట్లో దిగితే కదా. అసలు యేసు ఎందుకు పిలిచాడో బాబు, ఎందుకు నేను బ్రతికించుకుంటున్నాడు, ఎందుకు నేను కావాలి అదో పిలిచిన దేవుని వద్దకు రావడం చాలా మంది
పిలిచిన వారితో మాట్లాడదు చాలా మంది. ఇప్పుడు మూడోది ప్రమాణం అన్నారంటే, ప్రమాణం అంటే ఏంటండి? కలిగితే పిల్లలంటే ఇద్దరు ముగ్గురు కనపడతాను మెక్కల్లో మీకు ఎవరికి పిల్లలంటే చెప్పండి. కలిమికైనను లేమికైనను ఆరోగ్యవంతులు అనారోగ్యవంతులు మనం చెప్పలే వ్యాధులు అసలు చచ్చిపోయే వరకు ఈడికి తింటారే మామూలుగా కాదు. నువ్వైనా చచ్చిపోవాలి బతుకుతున్న వాళ్ళన్నిచో నీకే భాగ్యమైంది, నీకే భర్తమైంది, సంఘం ఎదురు, సమాజం ఎదురు, దైవజుడు ఎదురు, దేవతలు ఎదురు ప్రమాణం చేస్తున్నాను అన్నారు. గట్టిగా చెప్పండి. అనుభవించుతున్న ఆ ప్రమాణాన్ని దేవుడు ఎంత స్థిరపరిచాడంటే, ఇంట్లో అందరూ వెళ్ళిపోయాయి, ఎక్కడ పిల్లలు వెళ్ళిపోయారు, ఆస్తులు వెళ్ళిపోయాయి, అంతస్తులు వెళ్ళిపోయాయి. ఈ మధ్య మాట్లాడాలి ప్రమాణాన్ని దేవుడు అంత స్థిరపరుస్తాడు. చెప్పండి గట్టిగా చెప్పండి. హల్లెలూయా. ఈ లోక సంబంధమైన ప్రమాణం గురించి కాదు నేను మాట్లాడుతున్నా. బాప్తిసం పొందినప్పుడు నువ్వు ఏమని చెప్పావు? కలిమి వచ్చినా, కన్నీరు వచ్చినా, ఖడ్గం వచ్చినా, ఇబ్బందులు వచ్చినా యేసు ప్రభువే దేవుడు నేను బతుకుతానని ప్రమాణం చేస్తే ఆ ప్రమాణం ఏమైపోయింది? ఇప్పుడు పాట అయితే పాడతారు, ఏమి ఉన్నా లేకున్నా ఎవరు నాకు లేకున్నా యేసునందే నీవు లేకుండా నేనుండలేను. పాటే పాడుతున్నారు చాలా మంది. అదే ఇంకో కోడికలు చచ్చిపోతాడు, కోడికలు చచ్చిపోతే రాలేదు మనిషి చచ్చికి, కోడికలు చచ్చిపోతే ఎనభై వేసి కనీసం దాని గిద్దలే ఒక నీళ్ళు అనుకోండి సావా. నువ్వు చేసి ఏమో దేవుడు అయిపోయాడు, దేవుడే ఉంటే నువ్వు చేసిన ఏమో ఏమి చెప్పు. కోడికలు చచ్చిపోతే చచ్చిమానేసి. అందరు నాతో చెప్పండి ప్రమాణం. ఎంతమంది నీ జీవితంలో, నీ కుటుంబంలో, దేవుడు నీకు ఇచ్చిన బంధువులు ప్రమాణంలోకి వచ్చారు. బహుకాలం గడిచి వృద్ధులు అవుతుంటే అన్ని విషయాల్లో ఆశీర్వదించబడ్డారనే స్టేట్మెంట్ దేవుడు ఎందుకు రాయించాడు తెలుసండి? ఒకటి, పిలిచిన పిలుపుకు లోబడిన అబ్రహాము, పిలిచిన ఆ దేవునితో పలకరింపులో మాట్లాడుతున్న అబ్రహాము ప్రమాణంలోకి వచ్చాడు. ఒకే రోజు మొత్తం ఇంట్లో వాళ్ళందరికీ సున్నతి చేయించి పడేశాడు. మనం అలా కాదు. ఒకరోజు ఎలాగండి వాళ్ళు తెలుసుకోవాలి పాస్టర్ గారు. ఈ లోపల విజయవాడ హాస్పిటల్లో జాయిన్ చేస్తాడు. ఎవరిని ఆడేం చేస్తాడు? అక్కడి నుంచి ఇంకో అబ్బాయి నుంచి ఆడైపోతాడు. ఏంటంటే వాళ్ళు ఇష్టపడరు పాస్టర్ గారు, చేసేద్దామండి ఒక్కడికండి చేసి బీటెక్ చదివిందంట. ఓ పనికి మంది మనిషి బీటెక్ చదివిందా. ఇప్పుడు ఆవిడకి పట్టలేనోడు కావాలి. ఎంత బాగుంది ఏమంటే, నాకు మా అమ్మ నాన్న వద్దు, ఎవడ కావాలమ్మా? పట్టలేనోడే కావాలి, పోయే కదా. చూడండి ఎలా తయారు. అందుగురించే ఎంత తొందరగా మన బిడ్డలు ప్రమాణంలోనికి వస్తే ఆ ప్రమాణంలో దేవుడు ఎట్లాంటి కాలాలు గడిచిపోవచ్చు, ఆకాశం గతించుకోవచ్చు, భూమి గతించుకోవచ్చు. ప్రమాణం చేసిన దేవుడు నమ్మదగిన వాడు. ఆయన నీ బిడ్డలు విడిచిపెట్టడు కాక విడిచిపెట్టడు. హల్లెలూయా. అబ్రహాము ఏం చేశాడంటే కాళ్ళు చేతులు పెట్టి యవనుడైన ఇస్సాకుని బలిపీఠం మీద పెట్టాడు. తెలుసుకుంటాడు పాస్టర్ గారు. అప్పుడే కానీ కాళ్ళు చేతులు కట్టండి ఈ లోపల ఆడిపోతాడు. బైబిల్ పద్ధతి మన కుటుంబాల్లో పాటించాలి. వాళ్ళు తెలుసుకున్నప్పుడు వస్తారు, ఆ మేజర్ అయితారో తీసుకుని 10 సంవత్సరాలు నేను లేదండి చూసి ఏమో తెలియదు. అంతా 10 సంవత్సరాలు దాటేసుకుంటుంది. బాప్తిసం పొందాలంటే మాత్రం మా పిల్లకండి డిగ్రీ వచ్చిన తర్వాత ఇప్పిస్తాం అనుకుంటామండి. ఏంటంటే డిగ్రీ ఇచ్చేది బాప్తిసమా? జ్ఞానం ఉన్న ప్రతి ఒక్కరు దాన్ని జ్ఞాన స్నానం అన్నారు. యేసు ప్రభు దేవుడని తెలిసి, యేసు ప్రభు నీ పాపాల కొరకు ప్రాణం పెట్టాడని తెలిసి, యేసు ప్రభు తప్ప వేరే మార్గం పరలోకానికి లేదని తెలిసి, నీ పాపాల నిమిత్తం ఆయన నీ కొరకు సిలువలో మరణించడానికి ఎక్కడ బాప్తిసం పొందమని బయలుదేరుతుంటే, ఇంకా వయసు పెరగాల, పిల్లోడు ఉండాలా, ఉద్యోగం చేయాలా, ఎట్లా ఇల్లు మారాలా, మన
మంచి ఉద్యోగం రావాలా, ఈ లోపల యేసు రక్తమే. ఆ మర్మం అంతా నా ప్రభు మీకు బయలుపరుస్తున్నాడు. అందు గురించే ఆశీర్వదించబడ్డాడు అని అర్థం ఏంటంటే, అందరూ అనండి ప్రమాణంలోనికి రావాలి. అందరూ అనండి అనొచ్చు కదమ్మా, ప్రమాణంలోనికి రావాలి. యు షుడ్ బి ఇన్ ద కవెనెంట్. దేవుని నిబంధనలోనికి నువ్వు వస్తే, యేసు ప్రభు దేవుడై ఉండి భూమి మీదకి దిగి వచ్చి బాప్తిసాలు జరుగుతున్నప్పుడు ఆ బాప్తిసం ఇచ్చి యోహాను దగ్గరికి వెళ్ళి ఏం చేశాడంటే బాప్తిసం పొందాడు. ఆయన అంటాడు, అయ్యా నేను నువ్వే నాకు ఇవ్వాలంటే, ఆయన అంటాడు నీతి యావత్తు ఇలాగూ. అంటే నీతి యావత్తు దేంట్లో ఉంది? బాప్తిసంలో ఉందని దాని అర్థం. హల్లెలూయా. చాలా మంది నీతిని జరిగించడానికి కాదు, ఇంకా ఏదేదో చేయాలి లోకంలో, ఇంకా ఏదేదో సంపాదించుకోవాలి అని చాలా మంది ఈ పరలోక సంబంధమైన పిలుపులను బయటకు వచ్చారు. అందుగురించే నీవు దేవుని మందిరానికి వచ్చి ఎంతకాలమైంది? నీవు దేవునితో నడుస్తూ ఉన్న జీవితం ఎంతకాలమైంది? బహుకాలం గడిస్తే ఖచ్చితంగా అన్ని విషయాలు నువ్వు ఆశీర్వదించబడాలి. హల్లెలూయా. ఆశీర్వదించబడ్డానికి మొట్టమొదటి నిదర్శనం పిలుపులోనికి రావాలి. 2 పలకరిస్తున్న దేవునితో మాట్లాడాలి. 3 ప్రమాణంలోనికి రావాలి. 4 మాట చెప్పి నేను ప్రార్థన చేస్తాను. అదే 7వ వాక్యం, నాతో చెప్పిన పరలోకపు దేవుడు. అందరూ ఆమె చెప్పండి. పరలోకపు దేవుడు ఆయన. మనము పరలోక ప్రభుత్వం కిందకి రావాలి, పరలోక ఆధిపత్యం కిందకి రావాలి. మన కోసం పరలోకం పనిచేస్తుందనే జ్ఞానంలో మనం బ్రతకాలి. అభివృద్ధి చూడండి, ఈ లోకంలో ఎవరైతే పరలోకం నా కోసం పనిచేస్తుందనే జ్ఞానం లేదో, ఈరోజు పేపర్లో ఇంటర్ రిజల్ట్ వచ్చిన తర్వాత ఫస్ట్ ఇయర్లో ఒక్క సబ్జెక్ట్ ఫెయిల్ అయితే 2 పిల్లలు చచ్చిపోయారు. చాలా బాధ అనిపించింది. సబ్జెక్ట్ ఒకటి పోతే సమాజంలో ఎలాగా జనాలు పిల్లల్ని తయారు చేశారంటే, ఇంకా అసలు జీవితం అంటుంటే చదువు లేకపోతే అసలు జీవితమే లేదన్నట్టే. నేను ఎక్కడికి వెళ్ళి చెప్తాను ఈ మాట, లైఫ్ లో చదువు అనేది ఒక పార్ట్ అంతే. ఇప్పుడు బాగా ఉన్నతమైన స్థితిలో ఉన్న వాళ్ళందరూ చదివే లేదా? మన పిల్లలు ఆ ఉద్దేశం కాబట్టి ఈ సబ్జెక్ట్ ఫెయిల్ అయ్యానంటే ఇంకా నేను మా అమ్మ నాన్నకి ఎలా చూపించుకోను, మా ఇంటికి వెళ్ళిన తర్వాత నేను మా అమ్మ నాన్నతో ఎలా మాట్లాడు, మా ఊరు ఏమంటారు అని ఇంటికి కూడా రాకముందే మళ్ళా చెప్తున్నాను, నువ్వు ఆశీర్వదించబడ్డావన్నానికి రుచి పెట్టి తెలుసా? పరలోకపు దేవుడు నీ కోసం పనిచేస్తానని జ్ఞానం నీకు రావాలి. హల్లెలూయా. ఖచ్చితంగా అది గురించి దేవుడు అపోస్తులకు నేర్పిన ప్రార్థన ఏమని నేర్పాడండి? మనం అందరం పరలోక ప్రార్థన అంటాం కదా, పరలోక ప్రార్థన కాదు, భూమి మీద కూడా చేయబోతుంది ప్రార్థన. ఏమని చేయమన్నాడు ప్రార్థన? అయ్యో భక్తులారా మాట్లాడుతున్నాం. ఏమని ప్రార్థన చేయమన్నాడు? పరలోకమందున్న అందరూ అనొచ్చు కదా, అందరూ అనలేదు అన్నమాట. మీరు అంటారు కూడా రీజన్ ఉంది. ఇప్పుడు తండ్రి అని ఎవరన్నా అనలే కదా, మీలో చాలా మంది అనలేకపోతున్నారంటే మరి మీరు ఇంకా మరి ఆ తండ్రికి సిద్ధులు కాదా? ఏమని చేయమన్నాడు? పరలోకమందున్న అన్న ఆ మాట చదవండి, ఇంకో చదవండి, మళ్ళా అనండి. ఈ లోకంలో ఉన్న తల్లిదండ్రులు అందరూ ఒకే కూతురు గర్భంలో ఉండొచ్చు, ఎట్లారండి కొన్ని ఎట్లారండి ల్యాండ్ లార్డ్ అయి ఉండొచ్చు. ఈ లోకంలో గాలి మనం ఆరాధించి నేటి వరకు కీర్తించి పొగుడుతున్న దేవుడు పరలోకమందున్న మా తండ్రి. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. అందుగురించి పరలోక ప్రభుత్వం మన మీద ఎప్పుడు పనిచేస్తుంది అనే మాట ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. హల్లెలూయా. అందరూ కొంచెం గట్టిగా చెప్పండి. ఎప్పుడైతే ఈ మాట చెప్పాడో ఎలియాజరు వెళ్ళడం, రెబ్కాను తీసుకుని రావడం, ఇస్సాకు జీవితంలో వివాహం జరగడం, కుటుంబంలో ఆశీర్వాదం అనేది వెంటనే కనబడింది. హల్లెలూయా. ఈరోజు నీ జీవితంలో కూడా ఏ ఆశతో అయితే నువ్వు ఎదురు చూస్తున్నావో, నీ జీవితంలో నీవు కావాలని కోరుకుంటున్నది నీ చేతుల్లోనికి, నీ కుటుంబంలోనికి రావాలి అని ఆశ కలిగి ఉంటే ఈ రాత్రి పిలుస్తున్న దేవుని పిలుపుకు లోబడు. 2 నిన్ను పలకరిస్తున్న దేవుడు ఎందుకు ఏ మాట చెప్పాలని అనుకుంటున్నాడు ఒకసారి చెప్పు, ఒకసారి విను. సమూయేలు దేవుని మందిరములో ఆ మనసు
పక్కన పండుకున్నప్పుడు చిన్న వయసులో దేవుడు ఏం చేశాడంటే సమూయేలు సమూయేలు అని పిలుస్తున్నాడు. మళ్ళా ఈ రోజున దేవుని పిలుపు నీవు ఎందుకు చాలా మంది అంటారు రాత్రి 3 గంటలకు మెలుగు వచ్చేస్తాయి. ఎన్ని గంటలకు వచ్చిందట? 3 గంటలకు మెలుగు వచ్చింది. మళ్ళీ ఏమంటారు? సైతాను అసలు రాత్రి నిద్ర పడటం లేదు. సైతాను గాడు కాదు. యేసులో నీ తోటి ఎందుకు చెప్తామని అనుకున్నాడు. మోకలు ఎత్తామని చూస్తున్నాడు. ఆయన నువ్వే మోకలేవు. అవ్వరి ఎవరో పెళ్లి చేసుకోండి. కేసు ఎక్కడ దాకా వచ్చింది? నీకు ఎందుకురా? జరిగి ఎలా జరుగుతారు ఉంటాయి. మీతో దేవుడు ఏం చెప్తామని అనుకుంటే కాసేపు మోకలేదు. 3 గంటలకి అందరూ పడుతున్నప్పుడు నిన్నే లేపాడంటే నీతో ఏదో చెప్తామనుకుంటున్నాడు ఆయన. God wants to say something. ఖచ్చితంగా ఎక్స్క్లూజివ్ గా నీ గురించి కావచ్చు, నీ బిడ్డల గురించి కావచ్చు, ఏదో చెప్తామనుకుంటున్నాడు. నువ్వేమనుకుంటున్నావు? మనం చచ్చిపోయి కదా అడుగుతున్నాడు కదా. చచ్చిపోయాడు తిరిగాడా? నాకు తెలిసిన మనిషి కూర్చుంటే దర్శనం, నుంచుంటే దర్శనం అంటారు. ఆ మనిషి మన పెళ్ళికొడుకు పుష్పకరా బొరకలేదా నీకు? అలా మాట దర్శనం అంట పుష్పట్టు తిరిగి సిగ్గులేదు నీకు. డైరెక్ట్ గా నన్ను మనకి పెయింట్ అసలు కాదండి. నీవు పరలోకానికి సంబంధించిన వ్యక్తి అయితే ఈ లోక సంబంధమైన వారిని పట్టుకు తిరుగుతావేంటి? దయ్యాలా? ఈ లోక సంబంధమైన ఆచారాలా? ఈ పనికిమాలిన పద్ధతుల ఆశీర్వాదం అనిపించుకుంటుంది. 3 గంటలకి వెళ్ళిపోతే ఏం చేయాలి? మోకాలు అయితే ప్రభువుతో మాట్లాడతాడు. హల్లెలూయా చెప్పండి. కూర్చోబోకు. ఏదైనా కొంచెం పరిస్థితి వేరేగా మారితే నువ్వు దేవునికి దగ్గర అవుతావని దేవుడు నీకు ఆ పరిస్థితి కూడా నడిపిస్తే నువ్వు దగ్గర అవ్వాల్సి నీవు ఎవరెవరికో దగ్గర అయిపోతున్నావు. మళ్ళా బహుకాలం గడిచిన వృద్ధుడుగా తయారవుతున్న అబ్రహాము అన్ని విషయాల్లో ఆశీర్వదించబడ్డాడనే టైటిల్ సంపాదించుకోవడానికి రీజన్ ఏంటో తెలుసండి? అన్యజనుడుగా ఉన్నాడు. ఆరాధనకు తెలియని ఆయన, దేవుడు ఎవరో తెలియని ఆయన, ఎలా ఉంటాడో తెలియని ఆయన వినబడుతున్న స్వరానికి పిలుపుకు లోబడి వెంటనే పిలుపుకు లోబడిన ఆయన పలకరించి ఇదిగో ఇక్కడ టెంటే అక్కడే కట్టేస్తున్నాడు. బయలుదేరమంటే బయలుదేరుతున్నాడు. ఇదిగో దక్షిణపు దిశగా ప్రయాణం చేయండి, దక్షిణపు దిశగా ప్రయాణం చేస్తున్నాడు. ఈ రోజున గాడ్స్ గైడెన్స్ అనేది, హోలీ స్పిరిట్ గైడెన్స్ అనేది లేకపోకుండా చాలా మంది నిర్ణయాలు తీసుకొని. మా ఇంటి పక్కన ఒక పిల్ల ఎంపీసీ చదివింది. ఎంపీ నాకు ఆ పాప గురించి తెలుసు. 10th క్లాస్లో వచ్చినప్పుడు A+B² ఫార్ములా నేను చెప్తే 2వ రోజుకే A+B² ఫార్ములా చెప్పండి. అంత తెలివైన మనిషి. A+B² ఫార్ములా నా ముందు ఇంటర్లో ఎంపీసీ తీసుకుని పాస్ అవుతా అంటది. మా ఫ్రెండ్స్ అందరూ ఎంపీసీ తీసుకుంటున్నారని. తర్వాత రిజల్ట్ వచ్చింది. రిజల్ట్ వచ్చిన తర్వాత రిజల్ట్ వచ్చినాయంట కదా, ఏమైందంటే రిజల్ట్స్ పోస్ట్ పోయిన్ అయింది అని చెప్తున్నారు. ఒకడు ఆల్రెడీ రిజల్ట్ వచ్చిందని ఫోన్ చేసి చెప్పాడు నాకు. ఆడికి 8 మార్కులు వచ్చాయో, ఏ గ్రేడ్లో పాస్ అయ్యాడో చెప్పాడు. ఈ మేడం గారు అంటే రిజల్ట్స్ రాలేదని. మరి ఏమైనా తర్వాత కనుక్కుంటే దేవుడి మహాకృప తెలుగు పాస్ అయ్యాడు. నీకు పలకరించే దేవుడు ఉండాలా, గైడెన్స్ ఇచ్చే దేవుడు ఉండాలి. అప్పుడు ఆశీర్వదించబడతావు. అంతే తప్ప అందరికీ కడతారని నువ్వు చేసి ఏమైంది? మత స్వాతంత్రం మొత్తం ఉప్పుని కాదు చిన్నప్పటికి పోస్ట్ పడితే ఏదైంది? ఎవరినో చూసి భక్తి చేయడం, ఎవరినో చూసి ప్రార్థన చేయడం కాదు. నీకంటూ ఒక స్పెషల్ గా దేవుడితో మాట్లాడే అనుభవం ఉండాలి. హల్లెలూయా. చాలా మంది మాట్లాడితే కోపం వచ్చినారు. ఈ కోపం వచ్చినా నాకేం కాదు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఒకటి, నిన్ను పిలుస్తున్న దేవుని పిలుపుకు లోబడు. 2, పిలిచిన దేవుడిని పలకరిస్తున్నప్పుడు ఆయన ఏం చెప్తున్నాడు? నేను పలకరించిన దేవుడు ప్రమాణంలోనికి తీసుకుని వస్తున్నప్పుడు ప్రమాణంలోనికి రా. ఇంకా చాలా మంది దేవుడి ద్వారా పిలిచి పలకరించి చూడండి. బైబిల్లో మీరు కుష్ఠరోగులు దేవుడు స్వస్థపరిచాడు. తర్వాత కుష్ఠరోగులు ఏమయ్యారు చదవండి. అలా ఆధారపడి కానీ వాళ్ళు ఎక్కడ ఉన్నారో లైవ్ లొకేషన్ కానీ ఏమో దొరికి నాకు చెప్పండి. గుడ్డోడు సూపు ముందు వెళ్ళాడు. ఏమయ్యాడు విన్నారా? ఆశీర్వాదం ఈ లోక సంబంధంగా వచ్చిన తర్వాత ఏమయ్యాదో ఎప్పటికీ తెలియదు.
ముద్ర పొందిన శుద్ధులందరూ తెల్లకి ఇట్లా అక్కడ ఉంటారు. ముద్ర పొంది గైడెన్స్ వచ్చి నిబంధనలు వచ్చిన ఉంటారు. అక్కడ చాలా మంది అంటారు అమ్మ ప్రభుత్వం బాప్తిసం పొందంటే అందరు లేదు అక్కడికే. ఎక్కడికి? అక్కడికే హోల్సేల్గా అందరికి రాసి పెట్టినది ఏంటంటే నాకే అందరూ పరలోకం పోరు. మీ ఇంట్లోకి ఆ బయట రోడ్డు మీద అంతా మురికి పట్ల వేసుకుని మొత్తం ఒళ్ళంతా సివరి చేసుకున్నాడు. ఇంట్లో పడుకు పెట్టుకుంటారు. ఒక్కరు అతుకుంటారు వెళ్ళిపోతానండి అని బతుకాడు అనుకుంటారు. చూసారా ఆటోమేటిక్గా మీరు అర్థం అనుకుంటారు. నేనైతే ఎందుకు ఆఫ్టర్ ఆల్ నీట్గా ఉన్నాను. నేను నాతో ఉన్నవాడు నీట్గా ఉండాలని కోరుకున్నాను. అలాంటి పరలోక దేవుడు, పరిశుద్ధుడు దేవుడు, పాపరిక దేవుడు, అమూల్యమైన రక్తం కలిగిన దేవుడు ఒక బాగా ఆయన అనుకుంటున్నా. ఖచ్చితంగా భూమి మీద ఉన్నప్పుడే పరిశుద్ధులుగా మనము ఏమంటారండి? భూమి మీద ఉన్నప్పుడే మనము కొంచెం ఆనందమా భూమి మీద ఉన్నప్పుడే మనము పరిశుద్ధపరచబడాలి. భూమి మీద లేకపోకుండా వీడు భూమి మీద ఉన్న రోజు సత్య జరుగుతున్న రాడు. ఎవడో ధనవంతుడు పాస్టర్ గారు వచ్చి రండి పిల్లల రాడు. ధనవంతుడు చచ్చిపోయిన తర్వాత నాకు వెళ్ళుకున్నారు. అక్కడ వచ్చేసింది బాబు ఎక్కడ లేని ఏమంటారు దాన్ని ఆత్మభావం వచ్చేసింది. అక్కడ అంటాడు నాకు బెదర్స్తున్నారు. వాళ్ళు నాకు అంటే పాస్టర్ గారు చెప్తున్నారు లాస్ట్ గారిని పంపించాడు. ఎక్కడి నుంచి లాస్ట్ గారిని పంపించావా పడేసుకుంటారంటే సెటప్ సరిపోతుందా? భూమి మీద ఉండగానే ప్రమాణంలో బాప్తిస్మకి రావాలి. చచ్చిపోయిన తర్వాత నీకేమో అల్లు చెప్పండి. అదే మనసు. 1 వెలుగు, 2 అలకలింపు, 3 ప్రమాణం, 4 పరలోకాన్ని కోసం స్పందిస్తుంది. హల్లెలూయా. పరలోకపు దేవుడు సోదరు పంపుతాడు. ఏరియాలో ప్రతిదీ సఫలం అవుతుంది. హల్లెలూయా చెప్పండి. మనం వెళ్తున్న ప్రతి చోట పరలోకం మన కోసం తెరవబడి ఉంటుంది. నువ్వు నుంచుంటే నీ కోసం పరలోకం పనిచేస్తూ ఉంటుంది. నువ్వు మాట్లాడితే పరలోకం పనిచేస్తూ ఉంటుంది. ఎవ్రీ టైం ఖచ్చితంగా హెవెన్ విల్ రెస్పాండ్. ఖచ్చితంగా నీ కోసం పరలోకం రెస్పాండ్ అవుతుంది. హల్లెలూయా చెప్పండి. ఈ రోజు నీ జీవితంలో ఏ కార్యమైతే ఇంకా ఆలస్యం అవుతుందని అనుకుంటున్నావు? నువ్వు దేవునితో నడుస్తున్న ఈ కాలం ఎంత అయింది ఒకసారి ఆలోచన చేయండి. దేవుడు సర్వమానవాళ్ళని పిలిచినట్టే మనల్ని పిలిచాడు. ఆ రోజు అబ్రాహాం లోబడ్డాడు కాబట్టి విశ్వాసులకు తండ్రి అయ్యాడు, అనేక జనాలకి తండ్రి అయ్యాడు, ఆశీర్వదించబడ్డాడు. ఈరోజు నువ్వు పిలుపుకి లోబడతావా? ఇంకెలాగే చెప్తారు, ఇలాగే విచ్చిలు పెడతారు, ఇంకా తర్వాత చూద్దాంలే అని పిలుపుకే లోబడకపోతే. 2 నీతో పలకరిస్తున్న దేవుడితో ఒకసారి కూడా మాట్లాడకపోతే ఈ రాత్రి ఒక తీర్మానంతో మాట్లాడతామని ప్రభు నిన్ను ప్రేరేపిస్తున్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఇంకా ఒకవేళ ప్రార్థన జరగని పరిస్థితుల మధ్యలో కూర్చోపాలకపోతే ఈ రోజు మీరు ప్రార్థన జీవితాన్ని మీరు తెచ్చుకోవాలని దేవుడు కోరుకోవాలి. 3 ఖచ్చితంగా పలకరించిన దేవుడు ప్రమాణంలోకి రావాలని కోరుకుంటున్నాడు. ఖచ్చితంగానండి ఆయన నిబంధన దేవుడు. గ్రంథం నిబంధన గ్రంథం విన్నారండి. ఆయన నిబంధన దేవుడు, నిబంధన ప్రజలను పేరెట్టుకున్నాడు. మనం ఎట్టబడ్డా ఉండక సెట్ అవ్వదు. ఖచ్చితంగా నీవు ఒక నిబంధనలోకి రావాలి, ఒక ప్రమాణంలోకి రావాలి. దేవునితో నువ్వు ఈ రాత్రి ఒక ప్రమాణం చేసుకోకపోతే రేపు మనం ఉంటామో తెలియదు. అది గురించి దేవుడు మనం పిలిచితే ఒక సంబంధమైన పిలుపుతో ప్రమాణంలోనికి రండి. ప్రమాణంలోకి వచ్చిన మీ మనసుల నిండా పరలోకం నా కోసం ఎప్పుడు రెస్పాండ్ అవుతుందని ధైర్యంగా బ్రతకండి. అది గురించి మీరు ప్రార్థన చేసినప్పుడే పరలోకమందున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడాలయ్యా, నీ రాజ్యం రావాలి ఆయన. తర్వాత నీ చిత్తమే పరలోకం ఎలా జరుగుతుందో భూమి మీద కూడా నేను భూమి మీద ఉన్నాను కాబట్టి ఖచ్చితంగా నీ చిత్తం జరగాలయ్యా అని మీరు ప్రార్థన చేస్తే అలాగే ఆహార దేవుడి మీద కూర్చోబెడతాడు. మీ రుణాలు అపరాధాలు క్షమిస్తాడు. ప్రతి శోధనలోకి రాకుండా దేవుడు మిమ్మల్ని తప్పిస్తాడు. మీ జీవితంలో రాజ్యం, బలం, శక్తి మీవయ్యేటట్లుగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాడు. గట్టిగా అలా ప్రార్థన అది కాదు. చాలా మంది పరలోక ప్రార్థన చెప్పడం కాబట్టి ఏంటా అసలు అదేమన్నా ప్రార్థన బాబు? నువ్వేమంటున్నావు? పరలోకమందున మా తండ్రి నీ పేరు నిలబడాలా. నేనున్నా అంటే ఖచ్చితంగా నీ పేరు పరిశుద్ధపరచబడాలి, అపవిత్రపరచబడకూడదు. అలా బతకాలి బతుకు. 2 నీ చిత్తం పరలోకంలో భూమి కూడా అలాగే జరగాలి. నీ రాజ్యమే జరగాలి. నా సొంత రాజ్యమే సెటప్
మన రుణాలు క్షమించబడతాయి, మనం శోధనలోకి వెళ్ళకుండా తప్పించబడతాం. రాజ్యమైన బలమైన శక్తి అయినా మన కోసం దేవుడు సెట్ చేసి ఉంచుతాడు. నీకోసం ఈ రోజుకి పరలోకం నీకోసం రెస్పాండ్ అవ్వాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందరూ తలవంచిన చిన్న ప్రార్థన మీ వంతు ఇంకా అన్ని విషయాల్లో ఆశీర్వదించబడ్డాము అనే మాటకి ఒక సాక్ష్యం చెప్పలేకపోతే నీవు పిలుపులోకి వచ్చావా లేదొచ్చు. పిలుపులోకి వచ్చి నీవు ప్రార్థన చేస్తున్నావా? పలకరించే దేవుడిని నువ్వు పలకరించి మాట్లాడగలుగుతున్నావా? ప్రార్థనలో ఎలా ఉంది జీవితం? ప్రార్థన చేస్తున్న నీవు ప్రమాణంలో వచ్చావా? బాప్తిస్మాలు పొందారా? బాప్తిస్మాలు పొందిన మీరు పరలోకం నా కోసం రెస్పాండ్ అవుతుందనే ధైర్యం మీకుందా? పరలోకమే నా కోసం ఏర్పాటు చేశాడు దేవుడిని మీ జీవితంలో మీరు ధైర్యంగా బ్రతకగలుగుతున్నారా? ఉన్న వాచనం ఎవరికి వాళ్ళు హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరూ నోరు తెరిచి కొన్ని నిమిషాలు ప్రార్థిస్తారా? కొన్ని నిమిషాలు ప్రార్థిస్తారా? కొన్ని నిమిషాలు ప్రార్థిస్తారా? థాంక్యూ జీసస్, థాంక్యూ జీసస్, హల్లెలూయా హల్లెలూయా. అందరూ కూడా అడగండి ప్రభువా నేను కూడా నీ విషయాలు ఆశీర్వదించుకోవాలి. అబ్రహాము కూడా మనవంటి మనుషుడేనండి. అబ్రహాము అన్ని విషయాలు ఆశీర్వదించిన దేవుడు. టుడే ఈస్ ద డే ఆఫ్ యువర్ డెలివరెన్స్. ఖచ్చితంగా ఈ రోజే నీకు గొప్ప విడుదల రాత్రి. ఈ రోజే దేవుడు నిన్ను ఆశీర్వదించాలనుకోవడం రాత్రి. నువ్వు అన్ని విషయాలు ఆశీర్వదించబడాలి. లోకంలో ఉన్నవే నీ దగ్గర ఉంటే ఆశీర్వాదం భ్రమపడవద్దు. పరలోక సంబంధమైన పిలుపులోనికి రండి. హల్లెలూయా హల్లెలూయా. అందరూ కూడా ప్రార్థన చేస్తారా? అందరూ కూడా ప్రార్థన చేస్తారా? థాంక్యూ జీసస్, థాంక్యూ జీసస్. అందరూ కొన్ని నిమిషాలు ఆగకుండా కొన్ని నిమిషాలు స్తోత్రాలు చెబుతూ ఉండండి. ప్రార్థించండి ప్రార్థించండి. యేసయ్యా యేసయ్యా పిలవండి పిలవండి పిలవండి. యేసయ్యా యేసయ్యా యేసయ్యా. అందరూ నోరు తెరుస్తారా? నోరు తెరుస్తారా? హల్లెలూయా 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 హల్లెలూయా. అందరూ ప్రార్థించారు ప్రార్థించారు ప్రార్థించారు. అయినా మేము అన్ని విషయాలు ఆశీర్వదించబడడానికి మీరు మమ్మల్ని పిలిచారు అయ్యా. మేము వారసులము నాయనా, మేము ఆశీర్వాదానికి వారసులము ప్రభువా. నోరు తెరిచి కొన్ని నిమిషాలు ప్రార్థనలో ఉండాలి, ప్రార్థనలో ఉండాలి. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రతి దానికి ముగింపు ఉంది. ఒకవేళ ఈ రోజు లోకంలో ఉన్న ఆశీర్వాదం ఇంకా నీ దగ్గరికి రాకపోతే కంగారు పడవలసిన పని లేదు. ప్రతి దానికి ముగింపు దేవుడు సెట్ చేసి పెట్టాడు. పరలోకం నీ కోసం టైంలో రెస్పాండ్ అవుతుంది, ఖచ్చితంగా రెస్పాండ్ అవుతుంది. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవానికి స్తోత్రం, దేవానికి స్తోత్రం అయ్యా. నీకు వందనాలు 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 వందనాలు. హల్లెలూయా. పరమ తండ్రి పరమ తండ్రి పరమ తండ్రి. కొన్ని నిమిషాలు ప్రార్థించాలి ప్రార్థించాలి. మీరు ప్రార్థన చేస్తే అవుతుంది ఖచ్చితంగా. దేవుడు చేయబోతున్నాడు, దేవుడు చేయబోతున్నాడు. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసునాథ 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 యేసునాథ. ఈ రాత్రి ఎవరిని దాటిపోవద్దు నాయనా. ఈ రాత్రి ఎవరిని దాటిపోవద్దు ప్రభువా. ఎవరిని దాటిపోవద్దు నాయనా. ఎవరిని దాటిపోవద్దు నాయనా. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసయ్యా 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 యేసయ్యా. జయ సంకేతమా దయా క్షేత్రమా నన్ను పాలించు నా యేసయ్యా. అపురూపము నీ ప్రతి తలపు అలరించిన ఆత్మీయ గెలుపు నడిపించే నీ ప్రేమ పిలుపు. జయ సంగీతమా దయా క్షేత్రమా నన్ను పాలించు నా యేసయ్యా. జయ సంగీతమా దయా క్షేత్రమా నన్ను పాలించు నా యేసయ్యా. నీ ప్రేమ నాలో ఉదయించగా నా కొరకు సర్వం సమకూర్చెనే. నీ ప్రేమ నాలో ఉదయించగా నా కొరకు సర్వము సమకూర్చెనే. నన్నేల ప్రేమించ
మనసుతో నిన్నే సేవించేదా నా యజమానుడా సేవించేదా నా యజమానుడా జయ సంకేత దయా క్షేత్ర నన్ను పాలించు నా యేసయ్యా జయ సంకేత దయా క్షేత్ర నన్ను నా యేసయ్యా ఆయన మనం చేయాలని కోరిన దేవుడు మనం ప్రేమించడానికి మనలో అర్హత లేదు, మనలో యోగ్యత లేదు, అయినా మనల్ని ఆశీర్వాదానికి వారసులుగా ఉండడానికి పిలిచాడు. ఈ రోజు అన్ని విషయాల ఆశీర్వాదం బహుకాలం గడుచుచు ఉన్న కొలది నీ జీవితంలో ప్రతి ఆశీర్వాదానికి సాక్ష్యం ఉండాలని దేవుడు కోరిన వాడు పిలిచాడు, పలకరించాడు, ప్రమాణం చేశాడు, పరలోకమే నీ కొరకు ఏర్పాటు చేశాడు. ఆ ఉన్నతమైన దేవుడి చేతుల నీడలోనికి ఈ రాత్రిలో రాగలిగితే దేవుడి నుంచి నేను ఆశీర్వదించాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ జీసస్ ఫర్ యువర్ వర్డ్ లార్డ్. అద్భుతమైన మాటలు ఇచ్చినందుకు థ్యాంక్ యూ లార్డ్. అయినా ఇంతవరకు నీ మాట ద్వారా నీ ప్రజలతో మాట్లాడాను అయ్యా. నీ సేవకుడిని నేను చెప్పమన్న ప్రతి మాట చెప్తూ వచ్చాను. నా తండ్రి నిశ్చయముగా ఈ రాత్రి బిడ్డలందరూ ఆశీర్వాదాలు పొందిన వారి జీవితాల్లో గొప్ప సాక్ష్యం పొందిన వారి ముందుకు సాగిపోయే భాగ్యం దయచేయండి. ఈ ప్రాంతంలో సేవలకు సెలవు చెప్పి దైవజనాల రాజా గారి బట్టి మాస్టర్ గారి బట్టి మీకు వందనాలు. వారిని బలపరిచి అభిషేకం ఇచ్చి మీరు వాడుకోనండి. రాత్రి ఎంతమంది సన్నిధిలో ఉన్నారు వారందరూ దీవించబడుతున్నారు. యేసు నామమున అడిగి పొంది నా ప్రభు తండ్రి. ఇంతవరకు చక్కని రీతిలో దేవుని వాక్యం ద్వారా అందరినీ బలపరిచిన దైవజనులు రాజేష్ గారికి ఒకసారి సమపక్షాన తెలియజేస్తున్నా. ఈ సమయంలో అందరూ లేచి నిలబడదా ప్రార్థన చేసుకుని మనం ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. స్తుతులకు పాత్రుడా, స్తుతులకు అర్హుడా, మా స్తుతుల సింహాసనముపై ఆసీనుడమైన మా పరమ తండ్రి నీకే స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. మీ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా మీ పాదముల చెంత చేరి అబ్బా తండ్రి అని మరి ఒక మారు ఈ దినము ప్రార్థించుటకు మాకు ఇచ్చిన ఉన్నతమైన మాధ్యమును బట్టి దేవా నీకే స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములయ్యా. అవును తండ్రి, ఈ మూడవ కూడికను దేవా అయా మీ నామమై మాత్రమై మా జీవితాలకు మేలుకరంగా దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మీరు జరిగించినందుకయ్యా నీకే స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. తండ్రి స్వయ పాటల ద్వారా స్తుతించి ఆరాధించడానికి కృపనిచ్చారయ్యా. అయా మీ దైవజనులను నిలవబెట్టుకుని మా అందరితో కూడా మీరు మాట్లాడినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. అవునయ్యా, సంవత్సరములు గతించే కొద్ది తండ్రి అయా ప్రతి ఆశీర్వాదములకు అయా వారసులుగా హక్కుదారులుగా మేము మార్చబడాలని తండ్రి మీరు మాతో మాట్లాడాలి తండ్రి. ఆశీర్వాదం అంటే అయా మేము పిలువబడ్డామని మేము విశ్వసించాలని మీరు మాతో మాట్లాడారయ్యా. అయా నీ స్వరమును విని అనుభవంలోనికి మేము రావాలని అయా మేము నీతో మాట్లాడే అనుభవాన్ని మేము కలిగి ఉండాలని మాతో మాట్లాడారు. అయా మీతో ప్రమాణంలోనికి మేము రావాలని బాప్తిస్మం ద్వారా తండ్రి మీతో మేము నిబంధనలోనికి రావాలని మాతో మాట్లాడారు. అయా పరలోకము మా పక్షమున ఉంటుందని, పరలోకము మా పక్షమున నిలవబడుతుందని తండ్రి గ్రహింపును మేమందరము కూడా కలిగి ఉండాలి అని తండ్రి మీరు మాతో మాట్లాడారు. నిత్యముగా ఈ రాత్రి
తండ్రి, ఏ వాక్యమైతే దేవా ఇక్కడ విత్తబడిందో తండ్రి, యేసు నామమున ప్రతి హృదయంలో కూడా ఆ వాక్యము ఫలించునుగా ప్రార్థన చేస్తూ ఉన్నాము. ఇంకా ఎవరెవరైతే తండ్రి అయా ఏ అనుభవాన్ని కోల్పోయి ఉన్నారు, ఏ అనుభవంలోనికి రాలేక ఆగిపోయి ఉన్నారు, నిశ్చయముగా తండ్రి దినాలు చెప్పబడిన 4 అనుభవాలు అయ్యా ప్రతి బిడ్డ కలిగి ఉంటున్నట్లుగా పరిశుద్ధాత్మ దేవ ప్రతి బిడ్డను మీరు కార్యములను మీరు జరిగించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రతి ఆశీర్వాదములకు వారసులుగా మార్చబడినట్లుగా తండ్రి ఈ కార్యములను నూతనపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి. అయ్యా నీకు వందనాలు తండ్రి. కృప చూపండి పరిశుద్ధాత్ముడా. ప్రజలకు వాక్యం అందించిన మీ సేవకులను బట్టి నీకు స్తోత్రాలు, ఇచ్చిన కుటుంబాన్ని బట్టి నీకు స్తోత్రాలు, అప్పగించిన పరిచర్యను బట్టి స్తోత్రాలు తండ్రి. ఇంకా మీరు బలపరచండి, బలమైన ఘనమైన పరిముచిగా మీరు వాడుకోమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. నీకు స్తోత్రాలు. ఈ రాత్రి తండ్రి భక్తి శ్రద్ధలతో దేవా ఈ యొక్క కోరికలో పాల్గొన్న సంఘ బిడ్డలను బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా కొద్ది మందిగా వచ్చారు, ఇంకా అనేక మంది అయితే రాలేకపోతూ ఉన్నారు. నీతో సమయం గడపడానికి తండ్రి వారు ఇష్టపడట్లేదయా, కానీ వారితో మీరు మాట్లాడండి పరిశుద్ధాత్ముడా. ఇంకా జరగబోతున్న 4 కోరికల్లో దేవా వారందరూ ప్రేరేపణ కలిగింపచేసయ్యా, వారందరూ కూడా సంఘంలోనికి రావడానికి ఈ కోరికలో పాల్గొనడానికి వారు కూడా వారి జీవితాల్లో తండ్రి అభివృద్ధిని కలిగినట్లుగా నీవే గొప్ప కార్యాన్ని జరిగించమని ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధాత్ముడా నీకు స్తోత్రాలు. మరోసారి అయా సంఘ బిడ్డలందరినీ కూడా నీ గాయపడిన స్థానానికి సమర్పిస్తూ ఉన్నాను తండ్రి. ప్రార్థి బిడ్డను కూడా పేరు పేరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయా ఆధ్యాత్మికతలో లోతైన అనుభవాల్లోనికి నడిపించబడుతూ తండ్రి ఫలింపులోనికి వచ్చినకు కృపనివ్వమని ప్రార్థన చేస్తూ ఉన్నాయా. ప్రతి బిడ్డ కూడా ఫలించి అనుభవంలో ఉంటున్నట్లుగా పరిశుద్ధాత్మదేవ మీ ఆత్మ కుమరింపును అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను దేవా. అయా నీకే స్తోత్రాలు. ఏ బిడ్డ కూడా తండ్రి అయా నశించిపోకూడదయా. అయా సంఘంలో కుటుంబాలన్నింటిలో కూడా తండ్రి కుటుంబాలుగా తండ్రి ఆ పరలోక రాజ్యం చేతులకు సహాయం చేయండి. ఇంకా ఎవరికైతే రక్షణ లేదో దేవా మీ చేతుల్లో వారందరూ కూడా మీతో మీ బంధనంలోకి వచ్చినట్లుగా పరిశుద్ధాత్మదేవ వారిలో మీరు ప్రేరేపణ కలిగించమని ప్రార్థన చేస్తూ ఉన్నాము దేవా. అయా నీకు స్తోత్రాలు. సంఘ బిడ్డలు చేస్తున్న ఉద్యోగాల్లో వ్యాపారాల్లో జీవనోపాధి పనుల్లో తోడుండండి తండ్రి. క్షేమం ఇవ్వండి, అభివృద్ధిలో నీకు మీరు నడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాదయా. సంఘ పెద్దలను బట్టి, స్త్రీల సమాజం వారిని బట్టి, యవనస్తులను బట్టి, సంఘ స్కూల్ బిడ్డలను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. అయ్యా ఎవరెవరి వాంఛనల వరకు తెలిగినట్లుగా అయ్యా ప్రతి ఒక్కరూ కూడా ముందుకు నడిపించబడుతూ సంఘ అభివృద్ధిలో పాటుపడుతుండేవా. అయ్యా నీ రాజ్య వ్యాప్తిలో ఒక పనిముట్టులుగా తండ్రి ఉపయోగపడే కృపను చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాము దేవా. నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. అయ్యా సంఘ బిడ్డలు కొన్ని దూరదేశాల్లో ఉన్నారు, వారిని జ్ఞాపకం చేసుకోనండి అయ్యా. చేస్తున్న ఉద్యోగాల్లో అయా మీ పాపదలు దయచేసి ప్రయాణాల్లో తోడుని నడిపించండి తండ్రి. అయా కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. దూరదేశాలని సంఘటనలు అనేక మంది ప్రయత్నాలు చేస్తూ ఉండగా అయా మీ చిత్రంలో వారి ప్రయత్నాలను సఫలతలోనికి తీసుకెళ్ళండి. ఆటంకాల అడ్డుపడాలని తొలగించి వేయండి తండ్రి. ఆత్మలను సుగమం చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. నీకు స్తోత్రాలు. వివాహం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు ఉన్నారు. యేసయ్య నామమున ప్రతి బిడ్డ కూడా చక్కని సంబంధాలు వచ్చి వివాహాలు జరుగును కాకని ప్రార్థన చేస్తూ ఉన్నాం. గర్భఫలం కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకు యేసు నామమున గర్భఫలములు కలుగును కాకని ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి. ఉద్యోగుల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు యేసు నామమున ఉద్యోగాలు వచ్చును కాకని ప్రార్థన చేస్తూ ఉన్నాము. ప్రతి కుటుంబంలో శాంతి సమాధానము అయ్యా ఐక్యత నెమ్మది కలిగి ఉన్నట్టుగా కృపనివ్వండి. ప్రతి కుటుంబంలో కూడా మీ రక్షణానందాన్ని ఉండగలుగున్నట్లుగా మీ రక్షణ తండ్రి వారందరూ కూడా పొందుకున్నట్టుగా కృపనివ్వని ప్రార్థన చేస్తూ ఉన్నాము. అయ్యా మీకే వందనాలు తండ్రి. అలాగే ఎగ్జామ్స్ రాసి 10th క్లాస్ రిజల్ట్ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలను బట్టి నీకు స్తోత్రాలయ్యా. మంచి మార్కులతో బిడ్డలు ఉత్తీర్ణులు కాగలిగినట్లుగా సహాయం చేయండి. ఇంటర్మీడియట్ పాస్ అయిన బిడ్డలను బట్టి వందనాలు. ఎవరైతే ఉత్తీర్ణులు కాలేకపోయారో తండ్రి వారితో మీరు మాట్లాడండి. ఎవరైనా రాయబోతుంటే ఎగ్జామ్స్ లో బిడ్డలకు విజయాన్ని దయచేయండి. ఎవరు కూడా నిరాశపడకుండా నిస్పృహలోనికి వెళ్ళకుండా ప్రార్థన బిడ్డలు కూడా మీరు ధైర్యపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. అయ్యా నీకు స్తోత్రాలు. ఆ సంఘంలో యవనస్తులను బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా యవనస్తుల మందిరంలోనికి రాలేకపోతూ ఉన్నారు దేవా. పరిశుద్ధాత్ముడా వారిని మీరు ఆకర్షించండి. వారితో మీరు మాట్లాడండి తండ్రి. నీకు స్తోత్రాలు. వారందరూ కూడా మందిర ఆవరణలోనికి రావడానికి అయ్యా
నిన్ను స్తుతించడానికి మీ కృప వారికి దయచేయమని ప్రార్థన చేస్తున్నాము. దేవానికి వందనాలు. ఇంతవరకు జరిగిన 3 కూడికలు కూడా ఆశీర్వాదకరంగా మీరు జరిగించినందుకు నీకు స్తోత్రాలు. ఇక జరగబోతున్న 4 కూడికలు కూడా మహిమకరంగా తండ్రి మీరే జరిగింపచేసి ఈ కూడికలన్నిటి ద్వారా సమస్త మహిమ ఘనత ప్రభావం మీరే పొందుకొనుడయా. ఎవరైతే బలహీనతలో ఉన్నారో అనారోగ్యంతో ఉన్నారో వారిని బట్టి సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నామయ్యా. మాధవరావు గారిని బట్టి మీకు వందనాలు, రాజమణి గారిని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. అయ్యా తండ్రి బలపరచండి దేవంగా. ఎవరెవరు బలహీనులు ఉన్నారో తండ్రి ప్రతి ఒక్కరిని కూడా మీరు బలపరచండి. నీకు స్తోత్రాలు తండ్రి. గాయపడిన హస్తం చేత ముట్టి స్వస్థపరిచి అయ్యా మీరే సహాయమును దయచేయమని ప్రార్థన చేస్తూ అయ్యా రాత్రి కూడికి ముగించుకుని గృహాలకు వెళుతూ ఉండగా క్షేమకరమైన ప్రయాణం దయచేసి మీరే తోడుని నడిపించమని మీ చేతుల మీద మీరు ఆగడ ఆవశ్యమైతే మరొకసారి కిందిగా మేమందరము కూడా సంఘముగా సంపూర్చబడి మీ నామమును గణపరిచే కృప దయచేయమని మా సంఘబిడ్డలందరి చుట్టూ కూడా మీ రక్తమును కంచెగా వేస్తూ యేసు నామమున ఈ మనవలన్నిటిని అడిగి వేడుకొని పొందుకొని నామ పరమ తండ్రి ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసయ్య కృప, మన ఆదరణకర్తైన పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము ఇప్పుడున్న మనకు లోకములను సకల పరిశుద్ధులకు ఇక్కడ జరగబోతున్న కూడికలకు ఇది మన దైవ సందేశం అందించిన దైవజనులకు ఆయన కుటుంబానికి అప్పగించిన సంఘములకు తోడేని నడిపించి ఆశీర్వదించును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. అందరికీ